హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. అంజలి కథలకి స్వాగతం. ఈరోజు జానపద కథ పేరు విచిత్ర జూదరులు. అర్ధరాత్రి సమయం కావస్తున్నది. ఎక్కడా జనసంచారం లేదు. గ్రామసింహాలు మాత్రము అక్కడక్కడ తెగమురుగుతున్నాయి. ఆ గ్రామానికి మధ్యగా ఉన్న కాళికాలయం దగ్గర ఇద్దరు వ్యక్తులు చీకట్లో తారట్లాడుతున్నారు. తమలో తాము ఏవో గుసగుసలు పోతున్నారు. చివరకు ఓ నిశ్చయానికి వచ్చిన వారిలాగా నెమ్మదిగా అడుగు వేసుకుంటూ కాళికాలయం మెట్లెక్కి పశ్చిమ దిశగా ఉన్న గది ముందుకు వచ్చి తలుపు తట్టారు. ఎవరా తలుపు కొడుతున్నది? నాయనా టింటా, వచ్చింది నువ్వేనా? గదిలో నుంచి ఓ ముదుసులి కంఠస్వరం నెమ్మదిగా పలికింది. బయట నిలుచున్న వ్యక్తుల్లో ఒకడు గొంతు మార్చి, నేనే లేవే అమ్మా, తలుపు తీయి అన్నాడు. కొంతసేపటికి తలుపు తెరుచుకుంది. తలుపు తెరుచుకోగానే ఇరువురు వ్యక్తులు అమాంతం లోనికి చొరబడి ఒకడి ముసలిదాని నోరు, మరొకడు గది తలుపులు మూసేశారు. ఆ తర్వాత ముసలిది చెయ్యి విడిపించుకొని, ఏమిటిదంతా, ఎవరు మీరు అంది భయపడుతూ. తలుపు మూసి వచ్చిన వ్యక్తి బొడ్లో నుంచి చాకు తీసి జుడిపిస్తూ, ఏయ్ ముసలిదయ్యమా, మేమెవరైతే నీకెందుకు? నీ దగ్గర 5 బంగారు మొహిరీలు ఉన్నాయి. వాటిని ఇలా మా చేతిలో పడేశావంటే మా దారిన మేం పోతాం. లేదంటావా, నీ ప్రాణాలతో పాటు వాటిని కూడా లాక్కుపోతాము అన్నాడు. ముసలిది చేతులు జోడించి, బాబాబు, నా ప్రాణాలు మాత్రం తీయకండి. మా అబ్బాయికి నేనొక్కతినే దిక్కు. నేను లేకపోతే పిచ్చి సన్యాసి ఏమైపోతాడు చెప్పండి అంది బ్రతిమలాడుకుంటూ. అలారా దారికి, ఏవి ఆ 5 మొహరీలు చప్పున ఇలా పడేసాయి మరి అన్నారు వాళ్ళు. ముసలిది వాళ్ళ ముఖాల వంక చూస్తూ, అయ్యో నాయన్లారా, నా దగ్గర ఉంటే ఇవ్వను. ప్రాణాల కంటే పాపిష్టి డబ్బు ఎక్కువ ఏమిటి? అయితే నా దగ్గర మొహరీలు లేవు. నేను అసలే దిక్కు మొక్కు లేని బీదదాన్ని. మా అబ్బాయేమో అల్లరి చిల్లరగా తిరుగుతాడే తప్ప సంపాదనాపరుడు కాకపోయే. మరి నా దగ్గర మొహరీలు ఎలా ఉంటాయి చెప్పండి? చూడండి బాబు, నేను ఇలా అంటున్నానని ఏమీ అనుకోకండి. అసలు మీకు దొంగతనం కొత్తయినా కావాలి, లేక మీరు ఈ గ్రామానికి కొత్త వాళ్ళైనా కావాలి. ఎవరి దగ్గర డబ్బు ఉంటుందో తెలుసుకోకుండా బయలుదేరటం మంచిది కాదు అంది. ఆ మాటలకి వ్యక్తులిద్దరూ విరగబడి నవ్వారు. అందులో ఒకడు ముసలిదాని కంఠం పుచ్చుకొని కోపంగా, ఏ ముసలిపీనుగా, మమ్మల్నే మభ్యపెట్టాలని చూస్తున్నావు కదూ? మా దగ్గర ఆ పప్పులే ముడకవు. మేము దొంగలం కాదు, పరాయి దేశస్థులం అంతకన్నా కాదు, ఆరితేరిన జూదరులం. మేము ఉండేది రాజధాని నగరంలో. తెలిసిందా? ఎప్పుడూ మా దగ్గర 100 మొహరీల కంటే తక్కువ ఉండేవి కావు. అదేం గ్రహచారమో కానీ ఇవాళ ఉదయం నుంచి తిప్పలు పడ్డా చిల్లి గవ్వ దగ్గర లేకుండా అల్లాడి చస్తున్నాం. అంచేత నీ దగ్గర ఉన్న ఆ 5 మొహరీలు ఇచ్చేశావంటే రేపు మా నగరంలోని ధనగుప్తుడితో జూదమాడి 100 సంపాదిస్తాం. కదరా శంఖచూడా అన్నాడు. శంఖచూడు అనేవాడి ముఖం చాటంత చేసుకొని, అవును రోయ్ కాలకేతు, రేపు మనం ధనగుప్తుడితో జూదం ఆడాలి కదా. ఆడాలంటే డబ్బు కావాలి కదా. అది మన దగ్గర లేదు, ముసలిదాని దగ్గర ఉంది. చూడమ్మా ముసలి తల్లి, నీ దగ్గర డబ్బు లేదని బుకాయిస్తున్నావు కదూ. ఇవాళ మధ్యాహ్నము రుద్రకేతు మహారాజు గారు కాళీమాతకు పూజ చేయటానికి ఇక్కడికి వచ్చారు. నువ్వు గుడికి పూజారినివి కదా. అందుకని మహారాజు గారు పూజ అనంతరము నీకు 5 మొహరీలు దక్షిణగా ఇచ్చారు. అది మేము కళ్ళారా చూశాం. ఏం, ఇప్పటికైనా నిజం ఒప్పుకుంటావా అన్నాడు. అది విన్న తర్వాత ముసలిదానికేం చెప్పాలో తోచలేదు. నెమ్మదిగా చేతులు జోడించి, మీరన్నది నిజమే బాబు, అయితే ఆ డబ్బును మా అబ్బాయి పట్టుకెళ్ళిపోయాడు అంది ఏడుస్తూ. ఒరేయ్ శంఖచూడా, ఈ ముసలిది మాటలతో లొంగే ఘటం కాదురా. మెడ మీద ఒక్క దెబ్బ వేశావంటే చాలు, హాయిగా నిద్రపోతుంది అన్నాడు కాలకేతు. ముసలిది లబో దిబోమని మొత్తుకుంటున్నా వినకుండా శంఖచూడు ఆమె మెడ మీద బలంగా కొట్టాడు. ఆ దెబ్బకు పాపం ముసలిది స్పృహ తప్పి పడిపోయింది. కాలకేతు చిన్నగా నవ్వుకొని, ఎంత సతాయించింది ఈ ముసలిముండా. ఇటువంటి నీటి జలగా కొడికి చిల్లిగవ్వ ఇస్తుందంటే నాకు నమ్మకం కలగటం లేదు.
ఆ డబ్బు ఈ గదిలోనో ఎక్కడో దాచి ఉంటుంది. త్వరగా వెతుకు, లేకపోతే దీని కొడుకు ఏ క్షణాన్నైనా వచ్చేయగలడు అన్నాడు. శంఖచూడు నిబ్బరంగా నిలబడి, నువ్వా బెంగ పెట్టుకోవద్దులే, దీని కొడుకు కూడా మన మాదిరిగా జూదగాడే. వాడు తెల్లవారి వరకు కొంపకు చేరుకోడు, అది మాత్రం ఖాయం అన్నాడు. ఆతృతగా గది యావత్తూ గాలిస్తున్న కాలకేతు నిబ్బరంగా నిలబడి, అవును, ముసలిదాని కొడుకు నీకు తెలిసినా ఏంటి, మరి ఇంతవరకు చెప్పావు కావేం అన్నాడు. శంఖచూడు నవ్వి, వాడు నాకు తెలియడమేమిటి నా బొంద, వాడు ఖచ్చితంగా జూదరే అని ఎలా చెప్పగలుగుతున్నానో వివరించమంటావా? అయితే విను. ఇంట్లో చూస్తే ముసలి తల్లి ఒంటరిగా ఉందా మరి? సమయం చూస్తే పిశాచాలు తిరిగే అర్ధరాత్రి. ఇటువంటి సమయాల్లో మన వంటి నికృష్టపు జూదగాడి తప్ప సంసారపక్షపు మనిషి ఇల్లు వదిలి అవతలకు వెళ్తాడంటావా? అటువంటి వాడు తల్లేమైపోయినా ఇల్లేమైపోయినా ఆట వదిలి చస్తేరాడు అన్నాడు. అంతవరకు ఆ చిన్న గది యావత్తూ గాలించి నిరాశతో ఉస్సూరుమంటూ కూలబడిన కాలకేతు, ఒరేయ్ శంఖచూడా, నువ్వు చెప్పిందాన్ని బట్టి చూస్తే పాపం ముసలిది నిజమే చెబుతున్నదేమో అన్నాడు. శంఖచూడు కాలకేతు ముఖంలోకి సూటిగా చూస్తూ, నీకు అనుమానం దేనికి వచ్చింది అన్నాడు. ఓరి, నీ తెలివి తెల్లారిపోను, ఆ మాత్రం తెలుసుకోలేవు? ఇప్పుడే కదరా దీని కొడుకు జోదరి అని చెప్పావు. అదే నిజమైతే వాడు తల్లి దగ్గర నుంచి నయానో భయానో ఆ 5 మొహరీలు ఎత్తుకు వెళ్ళి ఉంటాడు అన్నాడు కాలకేతు. యథార్థం గ్రహించిన వాడిలాగా శంఖచూడు తల పంకించి, అవునవును, అంత పని జరిగే ఉంటుంది, లేకపోతే ఇంతసేపటి నుంచి ఈ చిన్న గది యావత్తూ కష్టపడి ఇద్దరం వెతుకుతున్నాం కదా, 5 మొహరీలు దొరకకుండా ఉంటాయా? అది సరే, ప్రస్తుత కర్తవ్యం ఏమిటి అన్నాడు. అందుకే నేను ఎప్పుడూ, ఒరే శంఖచూడా, రోజులన్నీ మనవి కావురా, వేలు గెలిచినప్పుడు 100, 100 గెలిచినప్పుడు 10 తీసి వెనకేద్దాం అని నెత్తి నోరు బాదుకొని చెప్పినా నా మాట వింటే కదా నువ్వు. ఇప్పుడు చూడు, ఆటకు పెట్టుబడి లేక చివరకు దొంగతనానికి కూడా సిద్ధపడ్డాం. అయితే మాత్రం రాగి డబ్బు కూడా దొరకలేదు. రేపు ధనగుప్తుడితో ఏం పెట్టి ఆడతాం అంటూ కాలకేతు విసుక్కున్నాడు. ఏం చెయ్యాలో తోచక మతి చెడి నేనేడుస్తుంటే మధ్యన నీ ఎత్తుపొడుపు మాటలేమిట్రా? మన మనోవేదన కనిపెట్టే ఏ దేవుడైనా కరుణించి ఓ 5 మొహరీలు మన ముఖాన పడేయకూడదు అంటూ శంఖచూడు చేతులు పైకెత్తి నమస్కరించాడు. అదే క్షణంలో వాళ్ళున్న గది యావత్తూ ప్రతిధ్వనించేలాగా పెద్ద వికటాట్టహాసం ఒకటి వినిపించింది. జూదరులిద్దరూ ఆ భయంకరమైన నవ్వు వింటూనే ప్రాణభయంతో కొయ్యబారిపోయారు. దుర్మార్గులారా, 5 మొహరీల కోసం అన్నం పున్నం ఎరుగని ముసలిదాన్ని హత్య చేస్తారా? మీరు జూదరులు కాదురా, నరహంతకులు. నన్ను ఎవరనుకుంటున్నారు? కంకాళ రాక్షసుణ్ణి. మీ పాపానికి ప్రాయశ్చిత్తంగా మిమ్మల్ని ఈ క్షణంలోనే కరకర నమిలి గుటుక్కను మింగుతాను, కాచుకోండి అన్న మాటలు వినిపించాయి. జూదరులిద్దరూ గజగజ వణికిపోతూ మోకాళ్ళ మీద కూర్చుండిపోయి చేతులెత్తి దండాలు పెడుతూ, కంకాళ రాక్షసుడు గారు, మమ్మల్ని కరుణించండి. మేము ఆరితేరిన జూదరులమే కాని గొంతులు కోసే హంతకులం మాత్రం కాదు. ఈ ముసలిది బ్రతికే ఉంది, కాకపోతే మూర్చపోయింది అంతే. ఘడియకో క్షణానికో తెలివి ఎలాగూ వస్తుంది. మీరు మమ్మల్ని క్షమించి వదిలేస్తే కాలికి బుద్ధి చెబుతాం, మీ పేరు చెప్పుకొని బ్రతుకుతాము అన్నాడు. మళ్ళీ వాళ్ళకి భయంకరమైన నవ్వు వినిపించింది. వాళ్ళిద్దరూ ఒకరి ముఖాలొకరు చూసుకొని భయంతో అల్లాడిపోసాగారు. మానవాధముల్లారా, మీరేం భయపడకండిరా, మిమ్మల్ని చంపనులే. అయితే మీరు నేను చెప్పినట్లు చేయాలి. అలా చేస్తానని మాట ఇస్తే రేపు మధ్యాహ్నానికల్లా 5 మొహరీలేం కర్మ, చెరో 100 మొహరీలే లభించే మార్గం చెబుతాను. ఏం అంగీకారమేనా అన్నది ఆ రాక్షస కంఠం. చిత్తం కంకాళ రాక్షసుడు గారు, మీరు ఎలా చెబితే అలా చేస్తాం, మనవి చేయండి అన్నారు వాళ్ళు కొంత భయం తగ్గి. అయితే జాగ్రత్తగా వినండి. రేపు మధ్యాహ్నం సరిగ్గా 12 గంటలకు నగరానికి దక్షిణ దిశగా ఉన్న కాలభైరవుడి ఆలయం దగ్గర ఉండండి. అక్కడికి
20 ఏళ్ల యువకుడు చేతిలో మొగలి పువ్వులు పుచ్చుకొని వస్తాడు. అతని పేరు కరాళుడు. ఆ కుర్రవాడు మీకు చెరొక 100 మొహరీలు ఇస్తాడు. అయితే ఉత్తపుణ్యానికి ధర్మం చేస్తున్నాడని అనుకోకండి. ఆ డబ్బుకు ప్రతిఫలంగా మీరా యువకుడికి పాచికలాటలోని మెలకువలు నేర్పించాలి. ఏమైనా మోసం చేయాలని చూశారో నేను సహించేది లేదు. నేను ఎల్లవేళలా ఆ యువకుడికి రక్షగా ఉంటాను. జాగ్రత్త అన్నాడు అదృశ్య రూపంలో ఉన్న కంకాళ రాక్షసుడు. వాళ్ళిద్దరూ సంతోషంగా ఒకరి ముఖాలొకరు చూసుకొని, చిత్తం, అలాగే రాక్షసుడి గారు, తప్పకుండా నేర్పిస్తాము అన్నారు. అయితే వెనక్కి తిరిగి చూడకుండా పలాయనం చిత్తగించండి. అయితే జూదరులిద్దరూ తలుపులు తీసుకొని బయటికి పారిపోలేదు. ఏం, ఇంకా అక్కడే నిలుచుండిపోయారు? అదృశ్య కంఠస్వరము కోపంతో గర్జించింది. కాలకేతు చేతులు కట్టుకొని వినయంగా, అయ్యా కంకాళ రాక్షసుడి గారు, ఆగ్రహించకండి. మేము పక్కా జూదర్లమని మీకు తెలుసు కదా. ఆ యువకుడెవరో కానీ మధ్యాహ్నానికి గాని కాలభైరవుడి గుడికి చేరుకోడు. చూడగా మా దగ్గర చిల్లి గవ్వ కూడా లేకపోయే. రాగి డబ్బు తక్కువైనా సరే పూటకూళ్ల పెద్దమ్మ పీటికేడు మెతుకులు కూడా పెట్టదు. అదీగాక ప్రొద్దుటి నుంచి మధ్యాహ్నం వరకు గోళ్ళు గిల్లుకుంటూ వీధుల వెంట తిరగటం మా వల్ల కాదు. అందుచేత మీరు మరేమీ అనుకోకుండా మాకు పెట్టుబడిగా చెరొక 50 మొహరీలు ముందుగా ఇస్తే వాటితో ధనగుప్తుణ్ణి ఓడించి మరికొంత మొత్తాన్ని కూడబెట్టుకుంటాము అన్నాడు. కొంతసేపటికి ఆ గదిలో ఎటువంటి అలికిడి కాలేదు. ఆ తర్వాత విచిత్రంగా ఎక్కడి నుంచో చిన్న సంచి వచ్చి జూదరుల కాళ్ళ ముందు పడింది. ఆ సంచిలో 100 మొహరీలున్నాయి, పంచుకోండి. రేపు నా స్నేహితుడికి జూదంలోని మెలకువలు నేర్పించకపోయారో మిమ్మల్ని అక్కడికక్కడే పట్టి అప్పడం నమిలినట్టు నమిలి మృంగుతాను, జాగ్రత్త అన్న మాటలు వినిపించాయి. జూదరులిద్దరూ మారు మాట్లాడకుండా సంచి తీసుకున్నారు. ఆ తర్వాత తలుపులు తెరుచుకొని ఆ చీకట్లో వెనుతిరిగి చూడకుండా పారిపోయారు. టింటా కరాళుడు లోటాతో నీళ్లు తెచ్చి తల్లి ముఖం మీద చిలకరించాడు. కొంతసేపటికి ఆమె తెప్పరిల్లి కూర్చున్నది. తన పక్కగా కూర్చొని ఉపచారాలు చేస్తున్న కొడుకును చూసి బావురుమని ఏడవసాగింది. ఏం జరిగిందమ్మా, ఎందుకు ఏడుస్తున్నావు? ఇలా స్పృహ తప్పి పడిపోయావేం అన్నాడు కరాళుడు. అతడి తల్లి జరిగిన సంగతి చెప్పింది. కరాళుడు తల్లిని ఓదారుస్తూ, నువ్వేం బాధపడకమ్మా. అసలు మనకి గతి పట్టడానికి కారణము భూతుడైన ఆ రుద్రకేతు మహారాజు. ఆయన మీద పగ తీర్చుకుంటాను. బ్రాహ్మణుడినైనందుకు ధర్మహాని చేయకుండా మానసికంగా ఆ మహారాజు బాధపడేటట్లు చేస్తాను. అతడికి కనువిప్పు కలిగించి మనకు మంచి రోజులు వచ్చేలాగా కృషి చేస్తాను అన్నాడు. ముసలిది కొడుకును కౌగలించుకొని, వద్దు బాబు, వద్దు. తుచ్చమైన సుఖాల కోసము కొండను ఢీకరే కన్నా కల్లో గంజో తాగుతూ ఇలాగే కాలం వెళ్ళబుచ్చడం మంచిది. ఆ మహారాజుకి మంది మార్బలం ఉంది. అంతేకాదు, ఆయన దగ్గర అగ్నిసుకుడనే బ్రహ్మరాక్షసుడు ఉండి ఎల్లవేళలా కాపాడుతూ ఉంటాడని అందరూ చెప్పుకుంటూ ఉంటారు. మీ నాయనగారు పోయిన తర్వాత నాకున్న దిక్కు నువ్వు ఒక్కడివే కదా. చూస్తూ చూస్తూ నిన్ను కూడా పోగొట్టుకోలేను అంటూ కంటతడి పెట్టుకున్నది. అప్పటికి ఏం చెప్పాలో, తల్లిని ఎలా సముదాయించాలో తెలియని కరాళుడు ఆమెను పొదివి పుచ్చుకొని అలాగే ఉండిపోయాడు. టింటా కరాళుడి తండ్రి విష్ణుచిత్తుడు. ఒకప్పుడు రుద్రకేతు మహారాజు వద్ద ఆస్థాన పురోహితుడుగా ఉండేవాడు. అతను సకల శాస్త్రాలు నేర్చిన ఉద్దండ పండితుడు. ఇలా ఉండగా ఒకనాడు మునీశ్వరుడొకడు అంతఃపురంలోకి వచ్చాడు. రాజదంపతులు చేసిన పరిచర్యలకు ఆ మునీశ్వరుడెంతో సంతోషించాడు. అతడు తన మార్గాన వెళ్ళబోతూ, మహారాజా, నీ అతిథి సత్కారానికి ఎంతో సంతోషించాను. నీకొక రహస్యం చెబుతాను విను. ఇక్కడికి సమీపంగా ఉండే అవంతినగర శ్మశాన వాటికలో అగ్నిసుకుడు అనే బ్రహ్మరాక్షసుడు ఉంటున్నాడు. వాడు సర్వశక్తి సంపన్నుడు. నువ్వు ఆ బ్రహ్మరాక్షసుడిని చేజిక్కించుకోగలిగావో నీ వైపు ఆ దేవేంద్రుడు కూడా కన్నెత్తి చూడలేడు అంటూ చెప్పాడు. అయితే ఆ అగ్నిశిఖుణ్ణి వశం చేసుకునే ఉపాయం కూడా చెప్పి వెళ్ళండి స్వామి
అన్నాడు రుద్రకేతు మహారాజు. అప్పుడు ఆ మునీశ్వరుడు దివ్యదృష్టి ద్వారా అంతా తెలుసుకొని, మహారాజా, నీ ఆస్థానంలో విష్ణుచిత్తుడనే పండితుడున్నాడు. అతడు నీ తరపున శ్మశాన వాటికకు వెళ్ళి మండలం రోజులు మంత్రజపం చేస్తూ హోమం చేయాలి. ఆ మంత్రశక్తికి అగ్నిశుకుడు ప్రత్యక్షమై విష్ణుచిత్తుడి వెంట వస్తాడు. అతడు ఆ తర్వాత బ్రహ్మరాక్షసుణ్ణి హృదయపూర్వకంగా నీకు ధారపోస్తే అతడు నీ ఆధీనంలో ఉంటాడు. అయితే విష్ణుచిత్తుడు ఏకాగ్ర చిత్తంతో కూర్చున్న చోటు నుంచి కదలకుండా 40 రోజులు హోమం చేయాలి అంటూ చెప్పి తన దారిన వెళ్ళాడు. రుద్రకేతు మహారాజు విష్ణుచిత్తుడిని పిలిపించి విషయమంతా చెప్పాడు. విష్ణుచిత్తుడు బాగా ఆలోచించి, మహారాజా, ఇది చాలా ప్రమాదంతో కూడుకున్న కార్యం. ఈ ప్రయత్నంలో బహుశా నా ప్రాణాలే ఆహుతి కావచ్చు. నా మంత్రశక్తి బ్రహ్మరాక్షసుణ్ణి వశం చేసుకోగలిగితే పర్వాలేదు. అలా కాకపోతే బ్రహ్మరాక్షసుడు ఆగ్రహించి నన్ను సర్వనాశనం చేయవచ్చు. అదే జరిగితే మీరు నా కుటుంబాన్ని ఆదుకోవాలి. నాకు ఒక్కగానొక్క కొడుకు, భార్య ఉన్నారు అంటూ చెప్పాడు. దానికి రుద్రకేతు అంగీకరించి విష్ణుచిత్తుడికి కావలసిన సామాగ్రి ఇచ్చి సాగనంపాడు. విష్ణుచిత్తుడు ఇంటికి వచ్చి భార్యకి ఈ విషయం చెప్పాడు. ఆమె ఏడుస్తూ, అంత ప్రమాదకరమైన కార్యం మీరు చేయకపోతేనేమి? మీరు అన్ని శాస్త్రాలు తెలిసినవారు. మనకు ఈ రాజు కొలువు లేకపోతే మరొక దేశానికి వెళ్ళిపోదాం పదండి అన్నది. విష్ణుచిత్తుడు భార్యను ఓదార్చి, పిచ్చిదానా, మనిషికి మరణం ఒకసారే వస్తుంది. అది ఇక్కడున్నా మరొక దేశంలో ఉన్నా రాక తప్పదు. అదీగాక ఇంతకాలము మనం మహారాజు గారి ఉప్పు తిని బ్రతికాము. ఈనాడు ప్రాణాల మీద తీపిచేత ప్రభువు కార్యాన్ని వదిలేసి దొంగతనంగా పారిపోవటము అధర్మం అనిపించుకుంటుంది అన్నాడు. ఆ తర్వాత విష్ణుచిత్తుడు 10 ఏళ్ల కొడుకుని భార్యకు అప్పగించి తగిన సరంజామా తీసుకొని అవంతినగర శ్మశాన వాటికకు బయలుదేరాడు. అక్కడ విష్ణుచిత్తుడు రుద్రయాగం మొదలుపెట్టి తదేక దీక్షతో బ్రహ్మరాక్షసుణ్ణి వశం చేసుకోవటానికి 40 రోజులు మంత్రజపం చేశాడు. 41వ రోజున అగ్నిశిఖుడు మంత్రబద్ధుడై విష్ణుచిత్తుడి ముందు ప్రత్యక్షమయ్యాడు. అయితే అప్పటికే శరీరంలో జవసత్వాలు ఉడిగిన విష్ణుచిత్తుడు శాశ్వతంగా కళ్ళు మూశాడు. అగ్నిశిఖుడికి అతన్ని బ్రతికించే శక్తి లేక అక్కడ మాయమవుతూనే విష్ణుచిత్తుడి ఇంట్లో ప్రత్యక్షమై అతడి భార్యకి జరిగిన సంగతి చెప్పాడు. ఆ సమయంలో టింటా కరాలుడు ఇంటలేడు. విష్ణుచిత్తుడి భార్య కంటికి మంటికి ఏకధారిగా ఏడవసాగింది. అగ్నిశిఖుడు చేతులు కట్టుకొని, తల్లి, నీ భర్త విష్ణుచిత్తుడు నన్ను లోబరుచుకున్నాడు. ప్రస్తుతము అతడు ఈ లోకంలో లేడు కాబట్టి అతడి భార్యవైన నీకు నేను సేవకుడిని. మీకు ఏం కావలసినా నేను సమకూర్చుతాను. ఏం కావాలో చెప్పండి అన్నాడు. విష్ణుచిత్తుడి భార్య దుఃఖిస్తూ, నా భర్త నిన్ను వశం చేసుకున్నది మా కోసం కాదు, ఈ రాజ్యాన్ని ఏలే రుద్రకేతు మహారాజు కోసం. నీ కారణంగా వచ్చి నా భర్త దుర్మరణం పాలయ్యాడు. నువ్వు మాకు సేవలు చేయనవసరం లేదు. నేను ధర్మహాని చేయలేను. ఏం కావాలో నీకు ప్రభువైనా ఆ రుద్రకేతు మహారాజునే అడుగు. నీతో మాకు పని లేదు అంటూ చెప్పింది. అగ్నిశిఖుడు చేసేది లేక గాలిలో ఎగురుకుంటూ వెళ్ళిపోయాడు. మహారాజు తన కొడుకి ఏదైనా హాని తలపెడతాడేమోనన్న భయంతో అమాయకురాలైన ఆ ఇల్లాలు కొడుకును తీసుకొని నగరానికి సమీపంగా ఉండే గ్రామానికి వచ్చి అక్కడ ఉండే కాళికాలయంలో పూజారినిగా ఉంటూ కాలం వెళ్ళబుచ్చసాగింది. ఆ విధంగా 10 ఏళ్లు గడిచిపోయాయి. కరాళుడు ఇప్పుడు 20 ఏళ్ల యువకుడయ్యాడు. తండ్రి విషయమై అతడు పదే పదే అడిగిన మీదట అతడి తల్లి జరిగిన సంగతి యావత్తూ అతడితో చెప్పేసింది. ఆనాటి ఉదయము రుద్రకేతు మహారాజు సిబ్బందితో అటుగా వెళుతూ ఆ గ్రామంలో కాళికాలయం ఉన్నట్టు తెలుసుకుని దేవికి పూజలు జరిపించాడు. మహారాజు తన తల్లికి 5 సువర్ణ మొహరీలు దక్షిణగా ఇవ్వటం కరాళుడు దూరంగా నిలబడి చూస్తూనే ఉన్నాడు. మహారాజును చూడగానే అతడి యువరక్తము పగతో కుతకుత ఉడికిపోయింది. అయినా తమాయించుకొని
ప్రజలతో పాటుగా నిలుచొని చూస్తూ ఉండిపోయాడు. వీడే నా తండ్రి చావుకు కారణభూతుడు. వీడి మీద ఏ విధంగానైనా పగ తీర్చుకుంటేనే కాని నా కడుపు మంట చల్లారదు అనుకున్నాడు టింటా కరాలుడు. అదే సమయంలో కరాలుడి పక్కగా నిలబడిన ఇద్దరు వ్యక్తులు మాట్లాడుకునే మాటలు అతడి చెవిలో పడ్డాయి. ఒరేయ్ శంఖచూడా, మన అదృష్టం బాగుందిరోయ్. మహారాజుగారు ముసలిదానికి 5 సువర్ణ మొహిరీలు ఇచ్చారు. గుళ్ళో ప్రసాదం తిని బ్రతికే ఈ ముసలి ముండకి డబ్బుతో పనేముంది? ఇప్పుడు మనం బికారులం. ఈ రాత్రికి సాహసం చేశామో దొంగలమైతాం. ఆ తర్వాత ఆ 5 మొహిరీలతో జూదం ఆడామో కుబేర్లమైపోతాము. ఏమంటావ్? అన్నాడు ఒకడు. నిజమేరోయ్ కాలకేత, ఈ ఆలోచన నా మట్టిబుర్రకు తట్టనే లేదు. 5 మొహిరీలు ఉంటే చాలు, వేలు లక్షలు సంపాదించేస్తాం. ఆ మాటకొస్తే ఈ నగరంలో కాదు ఈ దేశంలో మనల్ని మించిన జోదగాళ్ళెవరున్నారు? మనం పాచికలు వేశామంటే తలుచుకున్న అంకె పడాల్సిందే. మనం అలనాటి భారత యుద్ధం జరిగిన రోజుల్లో లేము, కానీ ఉంటే తప్పకుండా ధర్మరాజు పక్షాన పాచికలాడి శకుని మామని శంకరగిరి మాన్యాలు పట్టించి ఉండేవాళ్ళం కాదు అన్నాడు మరొకడు. వాళ్ళ మాటలు ఆలకించిన తర్వాత కరాళుడు ఒక నిర్ణయానికి వచ్చాడు. అర్ధరాత్రి కాకముందే తాము ఉంటున్న గదికి ఉండే రహస్య స్థలంలోకి ప్రవేశించి జూదర్ల రాక కోసం నిరీక్షిస్తూ కూర్చుండిపోయాడు. ఆ మర్నాడు మధ్యాహ్నము కరాళుడు మొగలి పువ్వులు తీసుకుని కాలభైరవుడి గుడి దగ్గరకు వచ్చాడు. అయితే అతడికి ఎక్కడా కాలకేతుగాని శంఖచూడు గాని కనిపించలేదు. ఈ వెధవులు మాట తప్పి రావటం మానేయరు కదా అని కరాళుడు అనుకుంటుండగానే దూరంగా వాళ్ళు నడిచి వస్తూ కనిపించారు. వాళ్ళు దగ్గరకు వచ్చినా సరే కరాళుడు ఏమీ ఎరగనట్టు మండపం మీద అలాగే దిక్కులు చూస్తూ కూర్చుండిపోయాడు. శంఖచూడు కరాళుడి వంక, అతడి చేతిలోని మొగలి పువ్వుల వంక ఓరకంట చూస్తూ కాలకేతు చెవిలో, ఏరా, కంకాళ రాక్షసుడు చెప్పిన కుర్రకుంక వీడే అయి ఉంటాడంటావా అన్నాడు. కాకూడదా ఏమీ, వీడి చేతిలో మొగలి పూలు ఉన్నాయి కదా అన్నాడు కాలకేతు. వాళ్ళు గుంజాటన పడుతూ ఉండటం కరాళుడు చూసి నవ్వుకొని, చూడండి బాబులు, మీలో ఒకరు కాలకేతు, మరొకరు శంఖచూడు, అవునా? బహుశా నేను పొరపాటు పడలేదనుకుంటాను అన్నాడు. అది వింటూనే ఆ ఇద్దరూ చప్పున కరాళుడి పక్కన చేరి, మా పేర్లు చక్కగా పలికావు, ఎవరు బాబు నువ్వు అన్నారు. ఆ విషయమేమిటో అతడి నోటి వెంటే చెప్పించుకుందామని. కరాళుడు చిన్నగా నవ్వాడు. నా పేరు కరాళుడు. నన్ను ఇక్కడికి వెళ్ళమని నా స్నేహితుడైన కంకాళ రాక్షసుడు పంపాడు. నిన్న రాత్రి అతడు మిమ్మల్ని అంటుండగానే కాలకేతు అందుకొని, వద్దు బాబు వద్దు, రాత్రి విషయం గుర్తు చేయకు, నీకు పాచికలాటలోని మెలకువలు నేర్పించాలి అంతే కదూ అన్నాడు. కరాళుడు మళ్ళీ నవ్వుకొని అవునంటూ తల ఊపాడు. అయితే మాకు చెరొక 50 మొహరీలు రావాల్సి ఉన్నాయి, వాటిని తెచ్చావా లేదా అన్నాడు కాలకేతు. కరాళుడు బొడ్డున దోపుకున్న 100 మొహరీలు సంచి తీసి చెరొక 50 మొహరీలు లెక్కబెట్టి ఇచ్చాడు. డబ్బు చేతిలో పడుతూనే కాలకేతు బుర్ర గోక్కుంటూ, చూడబ్బాయ్, నువ్వు ఈ నగరవాసులాగానే కనిపిస్తున్నావు. మేము కూడా ఇక్కడ పాతుకుపోయి ఉన్నవాళ్ళమే. మనం ఎక్కడికి పోతాం చెప్పు? ఇవాళ కాకపోతే రేపైనా నీకు పాచికలాట నేర్పించక తప్పదు కదా. కానీ ఈ ధనగుప్తుడు ఉన్నాడు చూశావు, అతగాడితో ప్రొద్దుట నుంచి ఆడటానికి వీలు చిక్కింది కాదు. ధనగుప్తుడు ఇవాళ సాయంత్రము వ్యాపారం మీద విదేశాలకు వెళ్ళిపోతాడట. అతడితో జూదమాడితే కనీసం 1000 వరహాలైనా రాకపోవు. అంచేత నువ్వు రేపు మధ్యాహ్నం ఇదే సమయానికి ఇక్కడికేరా. అప్పుడు పాచికలు ఎలా వేయాలో చక్కగా నేర్పిస్తాము. ఏమంటావ్ అన్నాడు. కరాళుడు వాళ్ళ ముఖాల వంక ఒక్క క్షణం పాటు తేరిపార చూసి, సరే అలాగే కానివ్వండి, మీ మాట ఎందుకు కాదనాలి? అయితే రాత్రి నా స్నేహితుడు కంకాళ రాక్షసుడు ఇచ్చిన 100 మొహిరీలు, ఇప్పుడు నేనిచ్చిన 100 మొహిరీలు ఇలా నా చేతికిచ్చి మీ దారిన మీరు వెళ్ళండి. రేపు వచ్చి మీరు పాచికలాట నేర్పించినప్పుడే చెరొక 100 మొహిరీలు ఇస్తాను.
నాకు మీరు విద్య నేర్పకుండా డబ్బు మీ దగ్గర ఉండటం ఏం సబబు అన్నాడు. ఆ మాటలతో జూదర్లిద్దరూ ఒకరి ముఖాలొకరు చూసుకున్నారు. కాలకేతు ఇబ్బందిగా ముఖం పెట్టి, చూడు బాబు, జూదర్లకు కూడా కొన్ని నియమాలు నిబంధనలు ఉంటాయి. వాటిని ఉల్లంఘించినవాడు జూదరి అనిపించుకోడు. చేతిలో పడిన సొమ్ము తిరిగి ఇవ్వటం జూదరుల నిఘంటువులోనే ఉండదు. అందుచేత మేము డబ్బు తిరిగి ఇస్తామని నువ్వు ఆశ పెట్టుకోవద్దు. నీకు ఇప్పుడు పాచికలాట కూడా నేర్పిస్తాం. ధనగుప్తుడి సంగతి అంటావా? అతడి విషయము సాయంత్రంలోగా చూసుకుంటాము అంటూ జేబులో నుంచి పాచికలను యువతలికి తీశారు. ఆ తర్వాత అతడు తల తిప్పి అటు ఇటు చూడసాగాడు. కరాళుడికి అతడి ఉద్దేశమేమిటో బోధపడక, ఏమిటలా దిక్కులు చూస్తున్నావు? రాజభటులు వస్తారని భయమా అన్నాడు. అది వింటూనే కాలకేతు విరగబడి నవ్వి, రాజభటులా? వాళ్ళు మమ్మల్నేం చేస్తారు? వాళ్ళ సంగతి నాకు బాగా తెలుసు. ఒకవేళ రాజభటులు ఇటుగా వచ్చారనుకో, కుక్కల ముందు మాంసం ముక్కలు పడేసినట్లు 4 మొహిరీలు తీసి వాళ్ల ముందు పడేస్తే సరి. వాటిని నోటితో కరిచిపుచ్చుకొని తోకాడించుకుంటూ వెళ్ళిపోతారు. అది కాదు నా బాధ. పాచికలాట నువ్వు నేర్చుకోవాలంటే నాతో పాచికలాడే మరొక వ్యక్తి కావాలి. మేము పోటాపోటీగా ఆడుతున్నప్పుడు నువ్వు చూసి నేర్చుకోవాలి. నేను పాచికలు వేసేటప్పుడు ఎలా వేస్తున్నానో నీకు చూపించాలి అన్నాడు. కరాళుడు శంఖచూడు వంక చెయ్యెత్తి చూపిస్తూ, ఇతడు జోదగాడు కాదా ఏమిటి? మీరిద్దరు ఆడండి, నేను పరీక్షగా కనిపెట్టి చూస్తాను అన్నాడు. అది వింటూనే కాలకేతు కరాళుడి వంక గుడ్లురుముతూ చూసి, ఏమిటన్నావు? మేమిద్దరం ఆడాలా? నీకు మతేమైనా పోయిందా? మేమిద్దరం అంటే ఏమనుకున్నావు? ఒక తల్లి కడుపున పుట్టకపోయినా రక్తం పంచుకు పుట్టిన అన్నదమ్ముల కంటే ఎక్కువగా కలిసిమెలిసి తిరుగుతున్నాం. మేము ఇద్దరం ఒకటిగా ఇతరులతో పందెం కాసి గెలిచామే తప్ప ఒకరికొకరం పోటీపడి ఆడలేదు. మా అనుబంధం అంత పటిష్టమైనది. మా శరీరాలు వేరుగాని ప్రాణం ఒక్కటే తెలుసా అన్నాడు. కరాళుడు క్షణం పాటు ఆలోచించి, అయితే మరొకలాగా చేద్దాం. నాకు ఆట ఎలాగూ రాదు కాబట్టి ఒకసారి శంఖచూడు, మరొకసారి నువ్వు నా పక్షాన ఆడండి. నా పక్షాన ఎవరు ఆడతారో వాళ్ళు పాచికలాటలోని మెలకువలు నేర్పించండి. అప్పుడు నేను పాచికలాట నేర్చుకున్నట్లు ఉంటుంది. మీలో మీరు పోటీపడి ఆడినట్లు అనిపించదు. ఏం బాగుంది కదా అన్నాడు. బేషుగ్గా ఉంది. అలాగైతే మాలో మాకు పోటీ ఏముంది? అయితే పందెం కాయటానికి నీ దగ్గర రొక్కమేమైనా ఉందా? రొక్కం లేకుండా ఉత్తిత్తు ఆటలు ఆడకూడదని ఒకప్పుడు శపథం చేసుకున్నాం మరి అన్నాడు కాలకేతు. కరాళుడు చొక్కా జేబులో నుంచి 500 మొహిరీలు తీసి క్రింద పెట్టాడు. అన్ని మొహిరీలని ఒక్కసారే చూసేటప్పటికీ కాలకేతుకు నోట మాట రాలేదు. ఆ తర్వాత అతడు పాచికలు గలగలలాడిస్తూ, తడవుకు 50 మొహిరీలు చొప్పున పందెం కాద్దాం అన్నాడు. కరాళుడు 50 మొహిరీలు తీసి శంఖచూడు తరపున పందెం కాశాడు. కాలకేతు పాచికలు ఎలా వేయాలో కరాళుడికి చూపిస్తూ వాటిని నేల మీదకి విసిరి 50 మొహిరీలు గెలుచుకున్నాడు. రెండవసారి కరాళుడు కాలకేతు వైపు పందెం కాసి పాచికలు వేస్తున్న శంఖచూడి దగ్గర కూర్చున్నాడు. పాచికలు ఎలా వేస్తే తాము కోరుకున్న అంకెలు పడతాయో శంఖచూడు అతడికి చూపిస్తూ పాచికలు వేసి 50 మొహిరీలు గెలుచుకున్నాడు. ఈ విధంగా ఒకరి తర్వాత ఒకరు పాచికలు వేస్తూ కరాళుడి 500 మొహరీలు స్వాహా చేసేశారు. కరాళుడు ఏకసంధాగ్రాహి కావటం వలన ఆ 10 ఆటల్లోనూ పాచికలు ఎలా వేస్తే విజయం లభిస్తుందో క్షుణ్ణంగా తెలుసుకున్నాడు. తర్వాత కాలకేతు పాచికలు తీసి చేతపుచ్చుకొని, చూడు కుర్రవాడా, మేము నీకు పాచికలాటలోని మెలకువలు నేర్పించేశాం కనుక ఇక మా దానం మేం పోవచ్చునా అని అడిగాడు. కరాళుడు నవ్వి, నేను నేర్చుకున్నదేదో నేర్చుకున్నాను, కానీ ఇందాక నువ్వు శంఖచూడు నా రక్తం పంచుకు పుట్టిన సోదరుడి కంటే ఎక్కువ అన్నావు కదా, మరి అలాంటి వాణ్ణి మోసం చేయడం ఏం బాగుంది చెప్పు అన్నాడు కాలకేతుతో. అది వింటూనే కాలకేతు నోరు వెళ్ళబెట్టి చూస్తూ ఉండిపోయాడు. శంఖచూడు అర్థం కాక, కాలకేతు నన్ను మోసం చేశాడా? అదెలాగా అన్నాడు.
కరాళుడు వివరించి చెబుతూ, మొత్తం 10 ఆటలు జరిగాయి. నువ్వేమో 4 ఆటలే గెలుచుకున్నావు. మిగతా 6 ఆటలు కాలకేతు గెలిచాడు. అంటే నువ్వు 200 గెలిస్తే కాలకేతు 300 గెలిచాడన్నమాట. మరి మీరిద్దరూ ప్రాణ స్నేహితులైనప్పుడు ఇద్దరూ కలిసి గెలుచుకున్న సొమ్ము సమంగా ఉండటం ధర్మం కదా. అంటే కాలకేతు నీకు 50 ముహరీలు ఇవ్వాలి. అతడలా ఇవ్వకుండా వెళ్తున్నాడంటే అది మోసం కాక మరేమిటి అన్నాడు. విషయం అర్థమైన తర్వాత శంఖచూడు తల పంకిస్తూ కాలకేతు దిక్కు తిరిగి, అదా సంగతి, కుర్రవాడు చెప్పే వరకు నాకా విషయం తట్టనే లేదు. ఏరా కాలకేతు, ఎన్నడూ లేనిది ఇవాళ ఇలా చేశావేమిటి? ఏదో పొరపాటున మర్చిపోయి ఉంటావు. ఆ 50 ముహరీలు ఇలా పడే అన్నాడు. పొరపాటు ఏమాత్రమూ కాదు. మనం ఇతరులతో ఆడినప్పుడు మాత్రం వచ్చిన సొమ్ము సమంగా పంచుకోవాలని షరతు ఉంది గాని ఒకరితో మరొకరు ఆడినప్పుడు సమంగా పంచుకోవాలని ఎక్కడా లేదు. డబ్బు మన ఇద్దరిది కాదు, కరాళుడిది. ఎవరి ప్రావీణ్యాన్ని బట్టి వారు ఎక్కువ తక్కువలు గెలుచుకున్నారు. ఇందులో పంపకాల ప్రసక్తి ఏముంది అన్నాడు కాలకేతు ఖచ్చితమైన స్వరంతో. శంఖచూడు బాధపడుతూ, ఒరే కాలకేతు, పాపిష్టి సొమ్ము ఆ 50 ముహరీల కోసం కాదురా నా ఆవేదన. నువ్వు ధన వ్యామోహంలో పడి స్నేహితుడికి ద్రోహం చేయటానికి తెగించావని గుర్తు చేసుకుంటుంటే నా మనసును ఎవరో కత్తితో పొడిచినట్లుగా ఉందిరా. నువ్వు డబ్బు సమంగా పంచి కావాలంటే ఆ తర్వాత నా దగ్గర నుంచి 100 ముహరీలు తీసుకో, కాదనను. మన స్నేహధర్మాన్ని మాత్రం నాశనం చేయకురా అన్నాడు. నీ దగ్గర ధర్మం అడుక్కోవటానికి నేను ముష్టివాణ్ణి అనుకుంటున్నావా అన్నాడు కాలకేతు ముఖం చిట్లించి. అయితే డబ్బు పంచనంటావు. పంచనంటే పంచను. నేను కష్టపడి ఆడి గెలుచుకున్న సొమ్ము. అంతేనా? ఇన్నాళ్ళు మన స్నేహం విలువ ఇంతేనా? ముమ్మాటికి అంతే. అయితే ఈనాటి నుంచి మనం విడిపోవలసిందేనా? నీకా ఉద్దేశం ఉంటే నేను కాదనేదేముంది. ఇక నుంచి నువ్వు నువ్వే, నేను నేనే అన్నాడు కాలకేతు నిబ్బరంగా. వాళ్ళ వాదన వింటున్న కరాళుడు విరగబడి నవ్వాడు. జూదగాళ్ళు డబ్బు కోసం తల్లిదండ్రుల్ని హత్య చేస్తారు. ప్రాణ స్నేహితుల్ని మోసం చేయగలరు. చివరకు భార్య మెడలోని పవిత్రమైన మంగళసూత్రాన్ని కూడా తెగనమ్మగలరు. అవసరం వస్తే కన్నబిడ్డల్ని నడిబజార్లో పెట్టి అమ్మటానికి కూడా వెనుదీరు అని పెద్దలు చెప్పే మాటలు అక్షరాలా నిజమని ఇప్పుడు కళ్ళారా చూసి తెలుసుకుంటున్నాను అన్నాడు. అది వింటూనే కాలకేతు తోక తొక్కిన తాచులాగా లేచి, పాచికల ఆకారం ఎలా ఉంటుందో, జూదంలోని నియమాలు ఎలా ఉంటాయో తెలియని నిన్నటి కుర్రవాడివి నువ్వా? జూదాన్ని జూదర్లని అవహేళన చేస్తున్నావు అన్నాడు. కరాళుడు కాలకేతు వంక తీక్షణంగా చూస్తూ అంగీ లోపల దాచి ఉంచిన 1000 మొహరీల సంచిని యువతలకు తీసి, నాకు జూదం సంగతి తెలీదు, నాకు పాచికల ఆకారం కూడా తెలియదన్నావుగా. ఏది, నీకు దమ్ము ఉంటే నాతో ఆడి ఈ 1000 మొహరీలు గెలుచుకో చూద్దాం అన్నాడు. 1000 మొహరీల సంచి చూడగానే కాలకేతు గొంతు తడారిపోయింది. బాప్రే, నువ్వు చూస్తే కుర్రవాడివి, నీ దగ్గర ఇంత డబ్బు ఎక్కడిది అన్నాడు. ఎక్కడిదైతే మీకెందుకు? మీలాగా దొంగతనానికి వెళ్ళి ఎత్తుకొచ్చింది కాదులే. ఇంతకీ జూదం ఆడేటప్పుడు డబ్బు ఎక్కడిదో చెప్పి ఆటలో కూర్చోవాలన్న నిబంధన ఏమైనా ఉన్నదా ఏమిటి అన్నాడు కరాళుడు నవ్వుతూ. కాలకేతు నోరు చప్పరించి చేతులు నలుపుకుంటూ, అబ్బెబ్బే, అటువంటిదేమీ లేదనుకో. సరే, నాదేం పోయింది, అలాగే ఆడదాం. తడవకు 100 మొహరీలు చొప్పున పందెం వేద్దాం అన్నాడు. కరాళుడు తల అడ్డంగా తిప్పి, జూదం ఆడాలన్న వ్యసనం నాకు లేదు. సొమ్ము రావటమో పోవటమో ఒక్కసారే జరగాలి. అంచేత 1000 మొహరీలు ఒక్కసారే పందెం కాస్తాను. ఆడగల ఓపిక ఉంటే ఆడు అన్నాడు. కాలకేతు తల గోక్కుంటూ, నా దగ్గర 600 మొహరీలే ఉన్నాయి మరి అన్నాడు. నీ ప్రాణ స్నేహితుడు శంఖచూడు ఉన్నాడు కదా, అతడి దగ్గర 500 మొహరీలు ఉన్నాయి. ఇద్దరూ కలిసి 1000 మొహరీల పందెం కాయండి అన్నాడు కరాళుడు ఉపాయం చెబుతూ. నీ ఉద్దేశం ఏమిటన్నట్లు కాలకేతు శంఖచూడు మొహం వంక చూశాడు. శంఖచూడు ముఖం పక్కకు తిప్పుకున్నాడు. కాలకేతు లేచి శంఖచూడుణ్ణి కొద్ది దూరం లాక్కొని వెళ్ళి,
ఇందాకటి విషయం మర్చిపో. ఈ అర్భకుడి దగ్గర నుంచి 1000 మొహరీలు గెలుచుకోవడం చిటికల మీద పని. నువ్వు 500 భాగం కలిపావంటే క్షణంలో మరొక 500 వస్తాయి. ఏమంటావు? కావాలంటే ఇందాకటి 50 మొహరీలు ఇస్తాలే అన్నాడు. శంఖచూడు చీదరించుకుంటూ, ఒరే కాలకేతు, డబ్బు శాశ్వతం కాదురా, ఒక్క మాటే నిలిచి ఉంటుంది. నువ్వు అవకాశవాదివి. క్షణానికో రంగు మార్చే నీ వంటి ఊసర వెళ్ళి మనిషితో నాకు స్నేహం అనవసరం. ఏనాటికైనా అది ప్రమాదమే. నీతోటి భాగస్వామ్యము వద్దు, స్నేహము వద్దు. వెళ్ళు అన్నాడు. కరాళుడు లేచి నిలబడి, ఏమయ్యా కాలకేతు, ఏమిటి ఆలస్యం? నన్ను కూర్చోమంటావా లేక ముల్లె సర్దుకొని వెళ్ళిపోమంటావా అన్నాడు బిగ్గరగా. ఆ మాటతో కాలకేతు వడివడిగా వచ్చి ఆట ముందు కూర్చుంటూ, చూడు కరాళ, ఆటకు పెట్టిన సొమ్ము గెలుపు ఓటమి తేలకుండా తీసుకువెళ్ళటం మా జూదానికే విరుద్ధం. నా దగ్గర 600 ఉన్నాయి. శంఖచూడు తన సొమ్ము ఇవ్వనంటున్నాడు. ఇప్పుడేం చేస్తే బాగుంటుందో నువ్వే చెప్పు మరి అన్నాడు. కరాళుడు ఆలోచించి, మీరిద్దరూ నేను చెప్పినట్లు వినేటట్టయితే ఉభయతారకంగా ఉండే విషయం చెబుతాను అన్నాడు. ఏమిటది అన్నాడు శంఖచూడు. మరేం లేదు, ఇప్పుడు మీరిద్దరూ భాగస్వాములు కారు. అంచేత మీరిద్దరూ పందెం ఒడ్డి ఆడండి. గెలిచిన వారి దగ్గర ఎలాగూ 1000 వరహాలు ఉంటాయి. అప్పుడు వారితో నేను ఆడతాను అన్నాడు కరాళుడు. శంఖచూడు అందుకు సమ్మతించక, మిత్రద్రోహి అయిన ఇటువంటి వాడితో ఆడే కన్నా నీతో ఆడటమే మంచిది అన్నాడు. నీతో అయితే 500కే పందెం కాస్తాను అన్నాడు కరాళుడు. శంఖచూడు ఆడేందుకు సిద్ధపడ్డాడు. శంఖచూడు తన దగ్గర ఉన్న పాచికలు తీసి, చూడు కరాళ, ఆట పద్ధతి చెబుతాను విను. నేనొకసారి పాచికలు వేస్తాను, నువ్వొకసారి వేస్తావు. ఆ విధంగా చెరొక 3 సార్లు వేస్తాము. ఎవరు ఎక్కువసార్లు చెప్పిన అంకెలు వేయగలరో వారు జయించినట్లు అన్నాడు. దానికి కరాళుడు అంగీకరించాడు. శంఖచూడు 3 సార్లు, కరాళుడు 3 సార్లు పాచికలు వేశారు. అయితే శంఖచూడు విచిత్రంగా కరాళుడి చేతిలో ఓడిపోయాడు. పాచికలాటలో ఆరితేరిన శంఖచూడు కరాళుడి చేతిలో ఓడిపోవడంతో కాలకేతుకు దిక్కు తోచలేదు. 10 ఆటలు చూసిన కరాళుడు ఇంతలోనే అంత ప్రావీణ్యం సంపాదించాడంటే అతడికి నమ్మశక్యం కాకుండా ఉంది. ఏం కాలకేతు, ఏమిటి ఆలోచిస్తున్నావు? ఇప్పుడు నీ వంతు వచ్చింది. 1500 పందెంగా ఒడ్డుతున్నాను. ఆడతావా లేక ఓడిపోతానేమోనని భయపడి పలాయనం చిత్తగిస్తావా అంటూ కరాళుడు ఎగతాళి చేశాడు. ఆ మాటతో కాలకేతుకు పౌరుషం ముంచుకు వచ్చింది. పలాయనం చిత్తగించడానికి నేనేం పిరికి పందను కాదు. నా దగ్గర 500 కంటే ఎక్కువ లేవన్న సంగతి నీకు తెలుసు. నన్నిప్పుడేం చేయమంటావో చెప్పు అన్నాడు. నేను 1500 పందెం కాస్తాను, నువ్వు 500 పెట్టు. నువ్వు గెలిస్తే నా సొమ్ము యావత్తూ నీది, నేను గెలిస్తే నీ 500 నావి. అంతేకాదు, మిగతా 1000 మొహరీలు నువ్వు నాకు బాకీ పడతావు. ఆ బాకీ తీర్చే వరకు నువ్వు నాకు సేవకుడిగా ఉండాలి. అందుకు నువ్వు మనస్ఫూర్తిగా ఇష్టపడితేనే ఆడదాం. ఇందులో బలవంతం ఏమీ లేదు అన్నాడు కరాళుడు. కాలకేతు చాలాసేపు ఆలోచించిన మీదట అందుకు అంగీకరించాడు. అక్కడే కూర్చొని ఉన్న శంఖచూడు వంక చూస్తూ కరాళుడు, మా ఆటకు గాని మా ఇద్దరి మధ్యన కుదిరిన ఒప్పందానికి గాని నువ్వే సాక్షివి అన్నాడు. ఎవరైనా సరే, చివరకు దేవుడైనా సరే, ధర్మం ధర్మమే. నేను ధర్మబద్ధుణ్ణి, న్యాయమే చెబుతాను అన్నాడు శంఖచూడు. కాలకేతు శంఖచూడు వంక గుర్రుగా చూసి పాచికలు వేశాడు. తర్వాత కరాళుడు వేశాడు. ఆ విధంగా ఇద్దరూ చెరొక 3 సార్లు వేశారు. అయితే విజయం ఎవరినీ వరించలేదు. తనకు విజయం లభిస్తుందన్న ధైర్యంతో ఉన్న కాలకేతుకు విజయలక్ష్మి వరించకపోవడంతో ముచ్చెమటలు పోశాయి. ఈసారైనా విజయం లభిస్తుందో లభించదోనన్న శంకతో అతడి శరీరము కంపించసాగింది. ఆ తర్వాత మళ్ళీ ఇద్దరూ చెరొక 3 సార్లు పాచికలు వేశారు. ఈసారి విజయలక్ష్మి కరాళుణ్ణి వరించింది. ఆ వెంటనే
అతడు కాలకేతు ముందున్న 500 మొహిరీలు తీసుకుని సంచిలో వేసుకున్నాడు. తర్వాత నవ్వుతూ, కాలకేతు, ఈ క్షణం నుంచి 1000 మొహరీలు బాకీ తీర్చే వరకు నువ్వు మా ఇంటి నౌకరివి, తెలిసిందా అన్నాడు. అంతవరకు ఎలాగో కోపాన్ని ఉగ్గపట్టుకుని కూర్చున్న కాలకేతు కుతకుతలాడిపోతూ, నువ్వు మా వంటి జూత విద్యా ప్రవీణులను ఓడించావంటే ఎవరూ నమ్మరు. ఇందులో ఏదో మాయ ఉంది. నీ స్నేహితుడు కంకాళ రాక్షసుడు అదృశ్య రూపంలో ఉండి పాచికల్ని తారుమారు చేశాడు. కరాళుడు నవ్వుతూ, అయితే ధర్మం తప్పుతానంటావా? అందుకు నా అభ్యంతరమేమీ లేదు. ఈ క్షణం నుంచే నీ విషయమై జూదగృహాలలో టామ్ వేస్తాను. ఆ తర్వాత నిన్నెవరూ జూదమాడిస్తారో చూస్తాను అన్నాడు. వెళ్ళు వెళ్ళు, నగారా మెడకు తగిలించుకొని దేశమంతటా దండోరవేయ్. నాకేంటి భయం? అసలు నీ మాట ఎవరైనా నమ్మితేనే కదా అన్నాడు కాలకేతు. నా మాట నమ్మకపోవచ్చు. నీ ప్రియమిత్రుడు శంఖచూడు మన ఒప్పందానికి సాక్షిగా ఉన్నాడు కదా, అతడి మాట నమ్మకుండా ఎలా ఉంటారు? కాలకేతు శంఖచూడుడి వైపు దీనంగా చూశాడు. శంఖచూడు కాలభైరవుడి గుడివైపు చెయ్యెత్తి చూపిస్తూ, పవిత్రమైన గుడి మంటపంలో కూర్చొని చూసింది విన్నది సాక్ష్యం చెప్పలేకపోతే కాలభైరవుడు నన్ను నిలువునా చీరేస్తాడు. అవసరమైతే రుద్రకేతు మహారాజుగారి దగ్గరకైనా వచ్చి సాక్ష్యం చెబుతాను అన్నాడు. కాలకేతు లేచి నిలబడి, మీరిద్దరూ ఏ గంగలోనైనా దూకండి, నేను ఎవరికీ బాకీ లేను, అందుచేత ఎవరికీ సేవలు చేయాల్సిన అవసరం లేదు అంటూ విసురుగా ముందుకు వెళ్ళబోయాడు. కరాళుడు కూడా లేచి నిలబడి, వెళ్ళు వెళ్ళు, నువ్వు వెళ్లే దారిలో మర్రి చెట్టు ఉంది చూశావు, దానిమీద నా మిత్రుడు కంకాళ రాక్షసుడు ఉండనే ఉన్నాడు. మాట తప్పిన సంగతి ఈ పాటికి అతనికి తెలిసే ఉంటుంది. నిన్ను పట్టి కరకరా నమిలి మృంగకపోతే చూడు, ఆ తర్వాత ఏడుస్తూ ఎవరిని ప్రార్థించినా లాభం ఉండదు అన్నాడు. కంకాలుడి పేరు వింటూనే కాలకేతు వెళుతున్న వాడల్లా వెనుదిరిగి వచ్చి మండపం మీద భయంతో కూలబడిపోయాడు. తర్వాత ఏడుపు ముఖం పెట్టి, ఇదిగో కరాళ, ఇల్లు అలకగానే పండగ అయినట్లు సంబరపడకు. నా గ్రహచారం బాగుండక నీ చేతిలో ఓడిపోయాను. ధర్మరాజు శకుని చేతిలో ఓడినంత మాత్రాన అతని పౌరుష ప్రతాపాలకేం లోటు లేదు. నాకు మంచి రోజు వస్తుంది. అప్పుడు నీకు తగిన విధంగా బుద్ధి చెప్పకపోను. నేను నీకు సేవకుణ్ణి, నన్నిప్పుడేం చేయమంటావో చెప్పు అన్నాడు. ఆ మాటకు కరాళుడు కళ్ళెర్ర చేసి, దుర్మార్గులారా, మీరిద్దరూ నిన్న రాత్రి మా ఇంట చొరబడి నా తల్లికి తీరని ద్రోహం చేశారు. ఆమెను శారీరకంగా మానసికంగా హింసించారు. అందుకు శిక్షగా మీరిద్దరూ ఆమెకు సపర్యలు చేయండి, లేదా మీ దొంగతనం మహారాజుకు మనవి చేసి బందీఖానాలో వేయిస్తాను అన్నాడు. శంఖచూడు తాను చేసిన దానికి బాధపడుతూ కరాళుడి తల్లికి సేవ చేయడానికి బయలుదేరాడు. కాలకేతు అతన్ని అనుసరించాడు. తన తల్లికి వాళ్ళు చేసిన ద్రోహానికి ఆ విధంగా పగ తీర్చుకున్నందుకు కరాళుడు ఎంతగానో సంతోషించాడు. కాలకేతు శంఖచూడు కలిసి 1 సంవత్సరం పాటు కరాళుడి తల్లికి సేవలు చేశారు. వర్షాకాలం సమీపిస్తున్నదనగా ముసలితనం వలన ఆ మహాసాధ్వి కన్ను మూసింది. తనకున్న ఆ ఒక్క పెద్ద దిక్కు పోయినందుకు కరాళుడు ఎంతో దుఃఖించి తల్లికి చేయవలసిన కర్మకాండ యావత్తూ జరిపించాడు. ఆ తర్వాత శంఖచూడుణ్ణి కాలకేతుణ్ణి తన చెంతకు పిలిచి, మీరు నా తల్లిని హింసించారన్న కోపం కొద్దీ మీ చేత ఇన్నాళ్ళు ఆమెకు ఊడిగం చేయించాను. ఇక ఆ తల్లే పోయినప్పుడు మీ చేత ఎవరికి సేవలు చేయించేది? అందుచేత మీరిక స్వేచ్ఛగా ఎక్కడికైనా వెళ్ళవచ్చును. చూడు కాలకేతు, నువ్వు నాకు బాకీ పడిన 1000 మొహరీలు ఇవ్వనవసరం లేదు. వాటిని బుద్ధిపూర్వకంగా రద్దు చేస్తున్నాను. అయితే అందుకు ప్రతిగా నువ్వీ నగరాన్ని వదిలి వెళ్ళాలి. నీ వంటి అవకాశవాది, మిత్రద్రోహి, మాట తప్పే జూదరి ఈ నగరంలో ఉండటానికి వీల్లేదు అంటూ చెప్పాడు. శంఖచూడు మారు మాట్లాడకుండా తల వంచుకొని ఎటో వెళ్ళిపోయాడు. కాలకేతు మాత్రము కరాళుడి వంక తీక్షణంగా చూస్తూ, వెళతాను,
ఈ నగరంలో ఉండకుండా వేరొక చోటికి వెళతాను. నిన్ను ఏనాటికైనా జూదంలో ఓడించి నీకు తగిన ప్రాయశ్చిత్తం చేయకపోతే నా పేరు కాలకేతు కానే కాదు అంటూ వెనుదిరిగి చూడకుండా నగరం దాటి అవంతి దిక్కుగా సాగిపోయాడు. తల్లి పోవటంతోనే కరాళుడికి పూర్తి స్వేచ్ఛ లభించింది. అతడు ఇప్పుడు ఎక్కడున్నా ఏం చేస్తున్నా అడిగే నాథుడు లేడు. కరాళుడికి చదువు అబ్బకపోవటం వలన కష్టించి పనిచేయటానికి తప్ప ఎందుకు పనికి రాకుండా పోయాడు. అయితే కాలకేతు శంఖచూడుల పుణ్యమా అని పాచికలు వేయటం మాత్రం నేర్చుకున్నాడు. నేను జూదర్ని కాదు, అయినా జూదం మాటతో డబ్బు సంపాదించి నా జీవితం వెళ్ళమార్చుకుంటాను. పెళ్ళి అనేది ఒక ప్రతిబంధకం. భార్య పిల్లల కోసం మోసాలు చేయాలి, అబద్ధాలు చెప్పాలి. అంతకంటే బ్రహ్మచారిగా ఉంటూ నిర్వికారంగా ఒంటరి బ్రతుకు గడపటమే హాయి. ఈ నా జూదం మాటతో మహారాజు మనసుకు శాంతి లేకుండా చేసి నా తండ్రి ఆత్మకు శాంతి కలిగిస్తాను. అంతకంటే ఈ జన్మకు మరొక పరమార్థం ఏముంటుంది అనుకున్నాడు. కరాళుడు తరచుగా జూద గృహాలలో ఉంటూ చేయి తిరిగిన జూదర్లను కూడా ఓడిస్తూ డబ్బు సంపాదించసాగాడు. అయితే అతడు ఏ రోజు సంపాదించిన ధనాన్ని ఆ రోజే దాన ధర్మాలకి, పేద సాధలకు, తన భుక్తికి ఖర్చు పెట్టుకోసాగాడు. ఈ విధంగా 1 సంవత్సరం గడిచేసరికి మగధ రాజధానిలో కరాళుణ్ణి గెలిచిన ఆటగాళ్లు లేకుండా పోయారు. పంతాలు పలికి కరాళుడితో ఆడి ఆస్తులు పోగొట్టుకున్న ధనవంతులు ఆ నగరంలో అనేక మంది ఉన్నారు. కరాళుడి పేరు చెబితే జూదర్లంతా హడలిపోయేంత స్థితికి వచ్చారు. ఆ నగరంలోనే ఉంటున్న శంఖచూడు కనిపించిన జూదరినల్లా ఆపి, ఓరి పిచ్చివాడా, కరాళుడితో ఆడి నువ్వేం గెలుస్తావు? కాలకేతు లాంటివాడే అతడితో ఆడలేక కొన్నాళ్ళు దాస్యం చేసి చివరకు మరొక దేశం పారిపోయాడు. అసలు కరాళుడి విజయ రహస్యమేమిటో చెప్పమంటావా? అయితే విను. కరాళుడి దగ్గర కంకాలుడనే రాక్షసుడు ఉన్నాడు. ఆ మాయా రాక్షసుడు ఉన్నంతవరకు ఎవరూ అతన్ని ఓడించలేరు అంటూ ప్రచారం మొదలుపెట్టాడు. దాంతో నగరవాసులెవరూ కరాళుడితో జూదం ఆడటానికి ముందుకు రావటం మానుకున్నారు. ఈ వార్త ఆ నోట ఈ నోట మగధ చుట్టుపక్కల వ్యాపించింది. కరాళుడు ఎక్కడికి వెళ్ళినా చుక్కెదురే అయింది. కరాళుడితో ఎవరూ ఆడకపోయేసరికి అతడి చేతిలో డబ్బు లేకుండా పోయింది. ఇంకేముంది, భోజనానికి కూడా డబ్బు లేక కటకట పడవలసిన సంకట పరిస్థితి ఏర్పడింది. అయినా కరాళుడు నిరుత్సాహపడలేదు. ఒకరోజు కరాళుడు మనస్థిమితం లేక తిన్నగా నడుచుకుంటూ కోట సమీపానికి వచ్చాడు. అక్కడ కోట సమీపంగా ఎవరో గుడారాలు వేసుకుని ఉన్నారు. ఆ గుడారాల మధ్యన కొద్దిపాటి జనం కూర్చొని కులాసాగా కబుర్లు చెప్పుకుంటూ జూదమాడుతూ కనిపించారు. కరాళుడు నెమ్మదిగా వాళ్ళ సమీపానికి వెళ్ళాడు. కొత్త వ్యక్తిని చూస్తూనే వాళ్ళు, ఎవరు నువ్వు అంటూ ప్రశ్నించారు. నన్ను కరాళుడు అంటారు. నేనొక జూదరిని. కాలినడకన సరదాగా ఇలా నడుస్తూ వస్తూ ఉంటే ఇక్కడ గుడారాలు కనిపించాయి. అది సరే, మీరంతా ఎవరు? ఇక్కడ గుడారాలు వేసుకుని ఉంటున్నారేమిటి అని అడిగాడు కరాళుడు. వాళ్లలోని ఒక వ్యక్తి మందహాసం చేసి, మేము ఇక్కడ కాపురం ఉండటానికి గుడారాలు వేసుకోలేదు. మేమంతా విదేశీ వర్తకులం. మా దేశంలోని అపురూప వస్తువులు తెచ్చి ఇక్కడ కోటలో అమ్ముతూ ఉంటాం. ఇక్కడ సాయంత్రం 5 కాగానే కోట తలుపులు మూసేస్తారు. సమయానికి ముందే వచ్చిన వాళ్ళు లోనికి వెళతారు. సమయం మించిన మా వంటి వాళ్ళు ఇక్కడ గుడారాలు వేసుకొని ఈ రాత్రికి గడుపుతాం. తెల్లవారగానే తలుపులు తెరుచుకుంటాయి. మేము లోనికి వెళతాం. అది సరే, నువ్వేదో జూదరువని చెప్పావు కదా, మరి మాతో జూదమాడతావా అని అడిగారు. అందుకు కరాళుడు సంతోషంగా అంగీకరించాడు. తన దగ్గర ఉన్న కొద్దిపాటి మొత్తాన్ని పందెంగా ఒడ్డి గెలుస్తూ చివరకు వాళ్ళ దగ్గరున్న మొత్తం సొమ్ము రాబట్టుకున్నాడు. కరాళుడికి కోట సమీపంగా ఉండే విదేశ వర్తకులతో ఆడి గెలవటం లాభసాటిగానే కనిపించింది. ఆనాటి నుంచి అతడు కోట సమీపానికి రావటమో, కొత్తగా వచ్చే విదేశ వర్తకులతో, రాజప్రముఖులతో జూదమాడటము, వాళ్ళ దగ్గరున్న డబ్బు దశకం గెలుచుకోవటము ప్రారంభించాడు.
అలా చేస్తూ ఉండటం వలన పాపం విదేశీయులు డబ్బుకు ఇబ్బంది పడవలసిన పరిస్థితి ఏర్పడసాగింది. ఈ విధంగా చాలా రోజులు కొనసాగిన తర్వాత కొంతమంది విదేశీ వర్తకులు రుద్రకేతు మహారాజు దగ్గరికి వెళ్ళి ఈ విధంగా మొరపెట్టుకున్నారు. మహారాజా, మీ నగరవాసి అయిన కరాళుడు జూదం మాటలో మా ధనమే కాకుండా వస్తు వాహనాలు కూడా గెలుచుకుపోయాడు. ఇలా జరగటం ఇదే మొదటిసారి కాదు. ఇంతకు క్రితము అనేక మంది వర్తకులు అతని చేత ఓడించబడ్డారు. అదేం చిత్రమో గాని మేము ఎన్నడూ ఒక్క ఆట అయినా గెలిచిన పాపాన పోలేదు. అతడెవరో గాని మేము గుడారాలు వేసుకున్న మరుక్షణంలో అక్కడ ప్రత్యక్షమవుతాడు. పాచికలాడదామా అంటాడు. మేము కాలక్షేపానికి ఆడకుండా ఉండలేము. ఇప్పటికే మీ పేరు మా దేశాలలో అపఖ్యాతి పాలైంది. రుద్రకేతు మహారాజు గారు తన దేశంలో జూదర్లను ప్రోత్సహించి ధనం సంపాదిస్తున్నారని వదంతులు వ్యాపించాయి. మీరు ఆ కరాళుణ్ణి అరికట్టలేకపోతే మేము మీ దేశంతో వ్యాపారం చేయలేము అని అన్నారు. అంతా విన్న రుద్రకేతు మహారాజు ఉగ్రరూపం ధరించి అగ్నిశిఖ అంటూ అంతఃపురము దద్దరిల్లేలా గావుకేక వేశాడు. ఆ మరుక్షణమే అగ్నిశిఖుడు అక్కడ ప్రత్యక్షమయ్యాడు. ప్రభు, నన్ను పిలిచారా? ఏమి చేయమని ఆజ్ఞ అన్నాడు అగ్నిశిఖుడు చేతులు కట్టుకొని. రుద్రకేతు మహారాజు అన్నీ వివరించి చెప్పి, అగ్నిశిఖ, నీ సహాయంతో ఇంతవరకు శత్రువుల్ని జయించి ధర్మస్థాపన చేస్తూ వచ్చాను. రుద్రకేత మహారాజు ధర్మప్రభువు అన్న పేరు ప్రఖ్యాతులు దశదిశ వ్యాపించాయి. అయితే ఆ పేరు ప్రఖ్యాతులు ఈనాడు ఒక తుచ్చుడి కారణంగా మట్టిలో కలిసిపోయే రోజు వచ్చింది. మన నగరంలో ఉంటున్న ఆ కరాళుడెవరో తెలుసుకొని వాడి వృత్తాంతం నాకు నివేదించు అంటూ ఆజ్ఞాపించాడు. అగ్నిశిఖుడు తక్షణము ఆ ప్రదేశం నుంచి మాయమై మరికొంతసేపటికి తిరిగి ప్రత్యక్షమయ్యాడు. అవును ప్రభు, మీరు చెప్పింది యథార్థమే. ఆ కరాళుడి మూలంగా మీకు చెడ్డ పేరు వస్తున్నది. దేశ దేశాలలో మీ గురించి అపహాస్యంగా చెప్పుకుంటున్నారు అన్నాడు అగ్నిశిఖుడు. రుద్రకేతు మహారాజు కళ్ళు చింతనిప్పులు రాలుస్తూ, ఇంకా నిలబడి చూస్తావేం? మాకు మా దేశానికి చెడ్డ పేరు తెచ్చేవాడు మాకు శత్రువే. అటువంటి దేశద్రోహిని ఖండఖండాలుగా ఖండించి ఉప్పు పాత్రలో వేయవలసిందే. వెళ్ళు, ఆ కరాళుణ్ణి నామరూపాలు లేకుండా చేసిరా అన్నాడు అగ్నిశిఖుడు. అయినా అగ్నిశిఖుడు నిలుచున్న చోటు నుంచి కదల్లేదు. ఏమిటి ప్రభుధిక్కారం? అగ్నిశిఖ, నా మాట వినిపించడం లేదా నీకు? లేక నీ శక్తి ఉడికిపోయిందా అన్నాడు మహారాజు. అగ్నిశిఖుడు చేతులు కట్టుకొని, లేదు ప్రభు, ఇంతవరకు నా శక్తి ఉడికిపోలేదు. ఇప్పుడు మీ ఆజ్ఞను శిరసావహిస్తే తప్పకుండా నా శక్తి యావత్తూ సర్వనాశనమైపోతుంది అన్నాడు. అదెలాగో రుద్రకేతు మహారాజుకి అర్థం కాక అగ్నిశిఖుడి ముఖం వంక చూశాడు. అవును ప్రభు, సచ్చరిత్రుడు ధర్మనిరతుడు అయిన వ్యక్తిని సంహరించినా అతడికి అపకారం తలపెట్టినా నా శక్తి నాశనమైతుందని నాకొక శాపం ఉంది. అందుకే భయపడుతున్నాను అన్నాడు అగ్నిశిఖుడు. రుద్రకేతు మహారాజు కనుబొమ్మలు చిట్లించి, అగ్నిశిఖ, నువ్వు మేలుకొనే ఉన్నావా లేక కలగంటున్నావా? కాకపోతే ఏమిటి? జుగుప్సాకరమైన జూదం ఆడటంతో ఎందరినో బికార్లను చేసి వాళ్ల పచ్చని సంసారంలో చిచ్చుపెట్టిన కరాళుడు సచ్చరిత్రుడు ధర్మనిరతుడు ఎలా అవుతాడు? నీది ఉత్త భ్రమ తప్ప మరొకటి కాదు అన్నాడు. అగ్నిశిఖుడు నవ్వి, ప్రభువులకు మనవి చేస్తాను, చిత్తగించండి. ఈ కరాళుడు పేరుకు జూదరే కాని అతడిలో అమూల్యమైన ధర్మగుణం ఉంది. అంతేకాదు, అతడు ఇంతవరకు ఎవరినీ మోసం చేయలేదు. జూదమైనా అవతలి వ్యక్తి ఇష్టపడితేనే ఆడతాడు. తన స్వార్థం కోసం ఎవరినీ ఆడమని బలవంతం చేయుడు, బెదిరించడు. వచ్చిన ధనంలో ఆ రోజుకు తన పొట్టకు సరిపడా ఉంచుకొని మిగిలింది దానధర్మాలు చేస్తాడు. అటువంటి వ్యక్తి జూదరి అయినా సచ్చరిత్రుడు ధర్మనిరతుడు కాక మరేమిటి ప్రభు అన్నాడు. మరి నాకు వస్తున్న చెడ్డ పేరు సంగతేమిటి? దానివల్ల కూడా అతడు సచ్చరిత్రుడే అవుతాడా అన్నాడు రుద్రకేతు మహారాజు. అగ్నిశిఖుడు నవ్వి, అది డబ్బు పోగొట్టుకున్న వాళ్ల ఈర్ష్య కొద్దీ ప్రచారం చేస్తున్న అభూత కల్పన. దానికి కరారుడెలా బాధ్యుడైతాడు అన్నాడు.
అది విన్న తర్వాత రుద్రకేతు మహారాజుకేం చెయ్యాలో తోచలేదు. కొన్ని క్షణాలు గడిచిన తర్వాత మహారాజు దీనంగా, అగ్నిశిఖ, ఏదో ఒక ఉపాయం నువ్వే చెప్పు. రాజ్యంలోని ఒక వ్యక్తి మూలంగా ఇంత చెడ్డ పేరు వస్తుంటే చూస్తూ ఊరుకోవటం అనుచితం. సాటి రాజుల్లో నా పరువేంగాను. అందుచేత కరాళుడు జూదం మానేసేటట్టు చెయ్యాలి. ఎలా అన్నాడు. దానికొక ఉపాయం ఉంది ప్రభు. అదేమంటే కరాళుడి కంటే కూడా శక్తియుక్తుల్లో అధికుడు, పాచికలు వేయటంలో ప్రావీణ్యత గలవాడు అయిన వ్యక్తి అతడితో ఆడి గెలిచి ఎప్పటికీ పాచికలు చేపట్టనని కరాళుడి చేత శపథం చేయించాలి అంటూ అగ్నిశిఖుడు ఉపాయం చెప్పాడు. రుద్రకేతు మహారాజు నవ్వి, భేష్, నీ ఉపాయం బాగుంది. అయితే ఇకరేం, అటువంటి వ్యక్తి కోసం అన్వేషణ ప్రారంభించు అన్నాడు. అగ్నిశిఖుడు కూడా నవ్వి, ఎవరి కోసమో అన్వేషణ ప్రారంభించడం దేనికి ప్రభు? మీరు ఉన్నారు కదా. మీరు పాచికలాటలో అఖండ ప్రజ్ఞావంతులని అంతఃపురంలో ఎందరో చెప్పగా విన్నాను. మనం మారువేషాలతో వెళ్ళి ఆ కరాళుణ్ణి చిత్తుగా ఓడించి పాచికల సన్యాసం చేయించి మరీ వద్దాము అన్నాడు. ఆ మాటలతో రుద్రకేతు మహారాజు నిరాశపడిపోయి, అదేం లాభం లేదు అగ్నిమిత్ర. మా తండ్రిగారి ఆత్మతృప్తి కోసము పాచికలు ముట్టనని ఆయన వద్ద శపథం చేశాను. అంచేత నేను ఆ పని చేయలేను అన్నాడు. ఆ తర్వాత అగ్నిశిఖుడు కళ్ళు మూసుకొని ఏదో ఆలోచిస్తూ ఉండిపోయాడు. అగ్నిశిఖుడలా కళ్ళు మూసుకుంటే ఏదో ఒక ఉపాయం చెబుతాడని రుద్రకేతు మహారాజుకి గట్టి నమ్మకం. కొంతసేపటికి అగ్నిశిఖుడు కళ్ళు తెరిచి, మహారాజా, కరాళుడికి పాచికలాట నేర్పించిన కాలకేతు అనేవాడొకడున్నాడు. వాడు ఒకప్పుడు కరాళుడి చేతిలో ఓడిపోయి సంవత్సరం పాటు దాస్యం చేసి ఆ తర్వాత ఎక్కడికో వెళ్ళిపోయాడు. అతనిప్పుడు అవంతి నగరంలో స్థిర నివాసం ఏర్పాటు చేసుకుని పాచికలాటలో బోలెడు డబ్బులు సంపాదించాడు. అంతేకాదు, పాచికలాటలో మంచి ప్రావీణ్యాన్ని చేజిక్కించుకున్నాడు. ఆ కాలకేతుని ఇక్కడికి రప్పించి మన తరపున ఆడిస్తే ఫలితం దక్కుతుంది. అయితే ఆ కాలకేతు చపల చిత్తుడు. ప్రావీణ్యత అయితే ఉంది గాని అతడికి మనోశక్తి లేదు. కనుక మీరు మీ శక్తిలో నుంచి సగం మనోశక్తి అతడికి తాత్కాలికంగా ధారపోస్తే విజయానికి ఎటువంటి ఢోకా ఉండదు. ఆ పైన నేను ఎలాగూ ఉండనే ఉంటాను అన్నాడు. అలాగే, ఆ కాలకేతుకు నా పూర్తి శక్తి ధారపోయడానికైనా సిద్ధంగానే ఉన్నాను. తక్షణం అతన్ని ఇక్కడికి తీసుకురా అన్నాడు. వెంటనే అగ్నిశిఖుడు ఆ ప్రదేశం నుంచి మాయమయ్యాడు. అవంతి నగరం వెళ్ళిన తర్వాత కాలకేతు పాచికలాటలో బోలెడు ధనం సంపాదించాడు. అతడు తన మందిరంలో కూర్చొని ఉండగా అగ్నిశిఖుడు అతడి ముందు ప్రత్యక్షమయ్యాడు. బ్రహ్మరాక్షసుణ్ణి చూస్తూనే కాలకేతు గాలికి రెపరెపలాడే ఆకులా వణికిపోయాడు. కొంతసేపటికి తెప్పరిల్లి, ఎవరు నువ్వు? ఏం కావాలి నీకు? కొంపదీసి నువ్వు కంకాళ రాక్షసుడివి కాదు గదా అన్నాడు. కరాళుడు తన మీద పగ తీర్చుకోవడానికి కంకాళ రాక్షసుణ్ణి పంపి ఉంటాడని కాలకేతు భయం. నేను మామూలు రాక్షసుణ్ణి కాదు, బ్రహ్మరాక్షసుణ్ణి. నా పేరు అగ్నిశిఖుడు. నీతో పనుండి వచ్చాను. మగధ మహారాజుగారైన రుద్రకేతుల వారు నిన్ను వెంటబెట్టుకుని రమ్మన్నారు అన్నాడు అగ్నిశిఖుడు. అది విన్న తర్వాత కాలకేతు కొంత స్థిమితపడి, అలాగా, అయితే అంతటి వీరాది వీరుడైన మహారాజుగారికి నా వంటి సామాన్య వ్యక్తితో పనేముంటుందబ్బా అని అన్నాడు. అంతఃపురం వెళ్ళిన తర్వాత మహారాజుగారే స్వయంగా అన్ని విషయాలు మనవి చేస్తారు పదా అన్నాడు అగ్నిశిఖుడు. ఏమిటి దౌర్జన్యం? నేను మీ రాజ్యం పౌరుణ్ణి కాదు. నువ్వు ఒక రాజ్యం నుంచి మరొక రాజ్యం వచ్చి నన్ను బలవంతంగా తీసుకువెళ్ళటం అనుచితం. ఇది ధర్మం కాదు అన్నాడు కాలకేతు. అగ్నిశిఖుడు నవ్వి, వెర్రివాడా, ధర్మాధర్మాలు ఆలోచించేవాణ్ణే కాబట్టి నీ ముందు ప్రత్యక్షమై ఇంతసేపు నిలబడి ఉన్నాను. లేకపోతే ఎప్పుడో భుజాన వేసుకొని ఆకాశ మార్గాన ఎగిరిపోయేవాడిని. అదీగాక నువ్వు ఎవరివో, నీ సంగతి ఏమిటో నాకు తెలియదని అనుకోకు. నువ్వొక జూదరివి. నీ పూర్వస్థావరము మగధ దేశం. అక్కడ కరాళుడు అనే జూదరి చేతిలో ఓడిపోయి ఓ సంవత్సరం అతడికి దాస్యం చేసి
అక్కడ ముఖం చెల్లక ఇక్కడికి పారిపోయి వచ్చావు. ఏం, ఈ వివరాలు చాలునా, ఇంకా ఏమైనా చెప్పమంటావా అని అడిగాడు. కాలకేతు చప్పున లేచి నిలబడి, ఇంకేం చెప్పవద్దండి. చూడండి బ్రహ్మరాక్షసుడు గారు, మీరు చాలా మంచివారిలా కనబడుతున్నారు. మీకు నమస్కారం చేస్తాను. మహారాజు గారు ఎందుకు నన్ను తీసుకురమ్మన్నారో చెప్పి మరీ తీసుకువెళ్ళండి. కరాళుడు నా మీద చాడీలు చెప్పి నేరారోపణ చేయలేదు కదా అన్నాడు. అది అలా అడిగావు, బాగుంది. ఎవరి చేతిలో ఓడిపోయి ఇక్కడికి పారిపోయి వచ్చావో, ఏ కరాళుడైతే మహారాజుకేవో చాడీలు చెప్పాడని ఆగ్రహిస్తున్నావో, ఆ కరాళుణ్ణి ఓడించాలన్న పట్టుదల గాని, దెబ్బకు దెబ్బ తీయాలన్న పౌరుషం గాని నీలో లేవా ఏమిటి? ఆ విషయం మాట్లాడటానికే మహారాజుగారు తీసుకురమ్మన్నారు. వస్తావా లేదా చెప్పు అన్నాడు అగ్నిశిఖుడు. అగ్నిశిఖుడు అలా అడగగానే కాలకేతు నరనరాల్లో ద్వేషాగ్ని గప్పున రాజుకుంది. అలాగైతే తప్పక వస్తాను. నా జీవిత ద్వయము కరాళుణ్ణి ఓడించడమే. అందుకు ఏం చేయమన్నా చేస్తాను. మహారాజు దగ్గరికేం కర్మ, యమధర్మరాజు దగ్గరికి రమ్మన్నా వస్తాను, పదా అన్నాడు. ఆ వెంటనే అగ్నిశిఖుడు కాలకేతుని తన వీపు మీద కూర్చుండబెట్టుకొని ఆకాశ మార్గాన ఎగురుకుంటూ వచ్చి మగధ అంతఃపురంలో దిగాడు. రుద్రకేతు మహారాజు కాలకేతుని వంక నఖశిఖ పర్యంతం చూసి, అగ్నిశిఖుడు నీకు అన్ని విషయాలు చెప్పే ఉంటాడు. అయినా నేను చెప్పేది కూడా విను. ఆ కరాళుడనేవాడు తన పాచికలతో ప్రపంచాన్ని జయించేలా ఉన్నాడు. దాంతో మాకు చెడ్డ పేరు వస్తున్నది. అందరూ నా పరిపాలనను దుయ్యబడుతున్నారు. అతడికి పాచికలాట నేర్పించింది నువ్వేనని తెలిసింది. గురువు ఏ విద్యనైనా శిష్యుడికి నేర్పించేటప్పుడు అందులోని కొన్ని రహస్యాలు చెప్పకుండా దాస్తాడు. అటువంటి రహస్య మెలకువలేవో నీకు తెలిసే ఉండాలి. వాటిని ఉపయోగించి కరాళుణ్ణి ఓడించు. ఇంకెప్పుడు అతడు పాచికలు పట్టకుండా వాగ్దానం చేయించు. అలా చేయగలిగితే నిన్ను ఒక పరగణకు ప్రభువును చేస్తాను అన్నాడు. ఒక పరగణ అంటే మాటలు కాదు. అదృష్టం బాగుంటే ఆ తర్వాత ఒక దేశానికే మహారాజు కావచ్చు. అందుచేత ఎలాగైనా పట్టుదలతో ఆడి కరాళుణ్ణి తప్పకుండా ఓడించాలి అనుకున్నాడు కాలకేతు. అయితే అంతలో మరొక ఆలోచన కాలకేతు మనసులో మెదలటంతోటే చప్పున అతడి ఆవేశమంతా మంచులా గడ్డగట్టుకుపోయింది. అతడి దైన్యస్థితి చూసిన మహారాజు ఆశ్చర్యపోయి, అదేం అలా నీళ్లుగారిపోతున్నావు? ఒంట్లో బాగాలేదా? పరగణ అవసరం లేదా? కరాళుణ్ణి జయించలేవా అన్నాడు. కాలకేతు గుటకలు మింగుతూ, పాచికలు వేయటంలో అర్భకుడైన కరాళుడు నా ముందెంత? అదేం కాదు మహారాజా. ఇంతకు క్రితము ఒకసారి పాచికలు ఇలా వేయాలి అంటూ చూపించగానే 3 సార్లు నన్ను చిత్తుగా ఓడించాడు. అంటే అది వాడి ప్రజ్ఞ అనుకునేరు సుమండి. అదేం కాదు. వాడికి కంకాళుడు అనే రాక్షస సేవకుడున్నాడు. ఆ రాక్షసుడు అదృశ్య రూపంలో ఉండి పాచికలు మారుస్తూ ఉంటాడని వదంతి. వదంతి కాదండి, నిజం కూడా అంతే. అందుకనే వాణ్ణి జయించటము ఎవరి తరమూ కాకపోతున్నది. మరి ఆ రాక్షసుడు ఉన్నంతవరకు నేను కరాళుణ్ణి ఎలా జయించగలనంటారు అన్నాడు తన సందేహాన్ని వెలిబుచ్చుతూ. రుద్రకేతు మహారాజు నవ్వుతూ అగ్నిశిఖుడి వంక చూశాడు. అగ్నిశిఖుడు మహారాజుగారి ఉద్దేశం గ్రహించినట్లు తల పంకించి, చూడు జ్యూత విద్యా ప్రవీణ, నువ్వా కంకాళ రాక్షసుడి చింత రవ్వంత కూడా మనసులో పెట్టుకోవద్దు. వాడు రాక్షసుడైతే నేను బ్రహ్మరాక్షసుణ్ణి. నేను నీ వెంట ఉంటాను. ఆ కంకాళుడు అదృశ్య రూపంలో ఉన్న నా దృష్టి నుంచి తప్పించుకొని పోలేడు. అంతేకాదు, నన్ను చూశాడంటే చేతులెత్తి ఓ నమస్కారం పారేసి పలాయనం చిత్తగిస్తాడు. అంచేత నువ్వు వాడి విషయంలో ఎంతమాత్రమూ బెంగ పెట్టుకోవలసిన అవసరం లేదు అన్నాడు. అంతేకాదు, నా శక్తిలో సగం నీకు దారపోస్తున్నాను. పిరికితనము, భయ సందేహాలనేవి నీ దరికి కూడా చేరవు. నీకు అన్ని విధాల అగ్నిశిఖుడు తోడుగా ఉంటాడు. ఈరోజు సుదినం. నీ దిగ్విజయయాత్ర ప్రారంభించు. ఎంత ధనం ఖర్చు అయినా సరే కరాళుణ్ణి ఓడించు. పాచికలు ముట్టుకోకుండా చేయించటమే నాకు కావలసింది అన్నాడు రుద్రకేతు మహారాజు. కంకాళుడి విషయము తాను చూసుకుంటానని
అగ్నిశిఖుడు తన శక్తిలో సగం ఇస్తానని రుద్రకేతు మహారాజు చెప్పిన తర్వాత కాలకేతుకు 1000 ఏనుగుల బలం వచ్చింది. కరాళుడి మీదున్న దేశాగ్ని ద్విగుణీకృతమైంది. చిత్తం మహారాజా, ఆ నీచుణ్ణి ఓడించి మీ మనసుకు శాంతి కలిగిస్తాను అన్నాడు కాలకేతు. ఆ వెంటనే మహారాజు తన శక్తిలో నుంచి సగభాగాన్ని అగ్నిశిఖుడి సహాయంతో కాలకేతు శరీరంలోకి ప్రవేశించేటట్లు చేశాడు. దాసీలు వచ్చి కాలకేతుకు రాజదుస్తులు ధరింపచేశారు. కాలకేతు మహారాజుకు నమస్కరించి ముందుకు దారితీశాడు. అగ్నిశిఖుడు తన ఉగ్రరూపాన్ని ఉపసంహరించుకొని రాజోద్యోగిలాగా తయారై కాలకేతు వెనక బయలుదేరాడు. అగ్నిశిఖుడు కాలకేతును కోట యువతలికి తీసుకుని వచ్చాడు. కోట సింహద్వారం చెంతన పెద్ద గుడారాన్ని సృష్టించాడు. గుడారం లోపల ఇంద్రభవనంలాగా అన్ని హంగులు ఉన్నాయి. దాసీ జనము అటూ ఇటూ హడావుడిగా తిరుగుతున్నారు. అంతలో కొందరు రాజోద్యోగులు గుడారం లోపల నుంచి యువతలికి వచ్చి కాలకేతుకు నమస్కరించి, ప్రభు, లోనికి దయచేసి విశ్రాంతి తీసుకోండి అన్నారు. అది వింటూనే కాలకేతు సంభ్రమాశ్చర్యాలతో ఉక్కిరి బిక్కిరైతూ అగ్నిశిఖుడి వంక చూశాడు. అగ్నిశిఖుడు కూడా కాలకేతుకు వినయంగా వంగి నమస్కరించి, అవును ప్రభు, మీరు మా మహారాజులు, పదండి లోపలికి వెళదాం అన్నాడు. కాలకేతు హుందాగా నడుస్తూ గుడారంలోకి అడుగుపెట్టాడు. అడుగు పెడుతూనే అక్కడ సుందరమైన అలంకరణలు, అందమైన యువతుల్ని చూస్తూ నోరు వెళ్ళబెట్టాడు. ఆ యువతులు పరిగెత్తుకుంటూ వచ్చి కాలకేతు చెయ్యి పుచ్చుకొని తీసుకొని వెళ్ళి పట్టు పరుపుల మీద కూర్చుండబెట్టి ఉపచర్యలు చేయసాగారు. ఆ విధంగా కాలకేతు కోట వెలుపల గుడారంలో వారం రోజుల పాటు మకాం వేశాడు. అయినా కరాళుడు వచ్చిన జాడ కనిపించలేదు. ప్రతి సాయంత్రము అక్కడ మకాం వేసే విదేశ వర్తకులతో జూదమాడే కరాళుడు ఈ వారం రోజుల నుంచి అక్కడికి రాకపోవడంతో అతనేమై ఉంటాడా అని కాలకేతు ఆశ్చర్యంతో ఆలోచింప మొదలుపెట్టాడు. అగ్నిశిఖుడు అదృశ్య రూపంలో నగరం యావత్తూ గాలించి కరాళుడు కనిపించక తిరిగి వచ్చాడు. ఈ కరాళుడు నగరంలో లేకుండా ఏమైపోయాడు చెప్పమా అన్నాడు అగ్నిశిఖుడు. ఎవరూ కోరకుండా తన శక్తిని వినియోగించటం అగ్నిశిఖుడికి ఇష్టం లేదు. కాలకేతు రొమ్ము విరుచుకొని, నేను జూదం ఆడటానికి వచ్చి ఉంటానని తెలిసి ఎక్కడికో పారిపోయి ఉంటాడు, పిరికి వెధవా అన్నాడు. 8వ రోజున అగ్నిశిఖుడు మారువేషం ధరించి నగరంలోకి వచ్చాడు. అక్కడ వీధి వీధికి తిరుగుతూ ఇలా టమ్ముకు వేయటం ప్రారంభించాడు. మగధ రాజధాని పౌరులకు ఇందు మూలముగా తెలియపరిచేదేమిటంటే, అవంతి నగరం నుంచి ద్యూత విద్యా దురంధరుడు, పాచికలాటలో ప్రజ్ఞానిధి అయిన కాలకేతు ప్రభువు దాసీ జనంతో మన రాజధానికి వేంచేసి కోట సింహద్వారం చెంతన గుడారాలు వేయించుకొని మకామున్నారు. నగరంలోని ధనవంతులు, ద్యూత విద్యా ప్రవీణులు అక్కడికి వెళ్ళి కాలకేతు ప్రభువుతో ఆడి ధనం గెలుచుకోవచ్చును. పందెం ఒక మొహరికి 100 మొహిరీలు చొప్పున ఇవ్వబడతాయి. కావున ప్రతివారు ఈ సదవకాశాన్ని సద్వినియోగపరుచుకోవాలని కోరటమైనదహో అని దండోరా వేస్తూ ఉన్నాడు. ఇంకేముంది, నగరంలోని ధనవంతులు, ధనం సంపాదించాలనే దురాశపరులు, జూద వ్యసనం గలవాళ్ళు అక్కడికి కోకొల్లలుగా రావటం ప్రారంభించారు. అయితే వాళ్ళంతా కాలకేతు చేతిలో చిత్తుగా ఓడి చేతులు దులుపుకుంటూ వెళ్ళిపోయేవారు. అటువంటి చిల్లర జూదగాళ్ల సంరంభము ఒక వారం రోజుల పాటు సాగిన తర్వాత కాలకేతుకు చేతికి పని లేకుండా పోయింది. తనతో ఆడటానికి వచ్చిన వాళ్ళని కరాళుడి విషయమై ప్రశ్నించగా, మాకు తెలీదు, మేమంతా అతడి ధాటికి ఆగలేక అతడితో ఆడకూడదని కట్టడి చేసుకున్నాం. ఆ తర్వాత అతడు ఎక్కడికి వెళ్ళింది, ఏమైంది మాకు తెలీదు అంటూ కాలకేతుకు చెప్పారు. చేతికి పనిలేని కాలకేతు ఒక రోజున అగ్నిశిఖ అంటూ పిలిచాడు. తక్షణము అగ్నిశిఖుడు అక్కడ ప్రత్యక్షమై, చిత్తం దేవరా, ఏమి ఆజ్ఞ అన్నాడు. అతడలా అనగానే కాలకేతు ఉబ్బి తబ్బిబ్బై, అగ్నిశిఖ, నువ్వు బ్రహ్మరాక్షసుడివైతే కావచ్చును గాని
నీకు నా యందున్న అభిమానానికి ఎంతైనా కృతజ్ఞుణ్ణి. నువ్వు నన్ను అంత గొప్పగా చేసి మన్నించవలసిన పని లేదు. అసలు నువ్వు నేను కూడా రుద్రకేతు మహారాజు గారికి సేవకులం. కాబట్టి మనమిద్దరము స్నేహితులుగా ఉండవలసిన వాళ్ళం. ఇక నుంచి నువ్వు నేను స్నేహితులం. నువ్వు నాకు సేవకుడివి కావు అన్నాడు. కాలకేతు ఆ మాట అనగానే అగ్నిశిఖుడు బాధతో మెలికలు తిరిగిపోతూ హాహాకారాలు చేయసాగాడు. అది చూస్తూనే కాలకేతు భయపడి, ఏం జరిగింది అగ్నిశిఖ అని అడిగాడు. ప్రభు, మీరు ఇప్పుడన్న మాటలు ఉపసంహరించుకోండి, లేకపోతే నేను కనిపించని ఈ అగ్నిజ్వాలల్లో మాడి మసైపోతాను అన్నాడు అగ్నిశిఖుడు. కాలకేతు వెనక ముందు ఆలోచించకుండా, నేను అన్న మాటలు ఉపసంహరించుకుంటున్నాను అనగానే అగ్నిశిఖుడి తాపం చల్లారింది. ఆ తర్వాత అతడు కాలకేతుకు చేతులు జోడించి, ఆర్య, నేను ప్రభువుకు ధర్మబద్ధమైన సేవకుణ్ణి. మీలో రుద్రకేతు మహారాజు గారి సగం మనోశక్తి ఉండటం వలన నేను మీకు కూడా సేవకుణ్ణే. సేవకుణ్ణి స్నేహితుడిగా పరిగణించడము నా విషయంలో ఉచితం కాదు. అందుకనే నా శరీరము తెలియని అగ్నిజ్వాలల్లో మండసాగింది అన్నాడు. అగ్నిశిఖుడు ఆ మాట చెప్పడంతోటే కాలకేతుకు ఎక్కడి లేని గర్వము పుట్టుకొచ్చింది. అయితే తను తక్కువ వాడేం కాదన్నమాట. సాక్షాత్తు రుద్రకేతు మహారాజు అంతటివాడు. అంతేనా, బ్రహ్మరాక్షసుడైన అగ్నిశిఖుడు తనకు పాదదాసుడు. కరాళుడు గనక వస్తే అతడి పని పూర్తి చేస్తాను. అతన్ని అనుసరించి వచ్చే కంకాళుడి పని అగ్నిశిఖుడు పూర్తి చేస్తాడు. ఆ తర్వాత తనకిక అడ్డేముంటుంది అని మురిసిపోయాడు. ఆ వెంటనే అధికార స్వరంతో అగ్నిశిఖ అంటూ కేక వేశాడు. నేనిక్కడే ఉన్నాను, సెలవియ్యండి ప్రభు అన్నాడు అగ్నిశిఖుడు. నువ్వు ఉన్న పడంగా బయలుదేరి దేశ దేశాలు గాలించి కరాళుడు ఎక్కడ ఎట్టి పరిస్థితుల్లో ఉన్నా సరే తీసుకువచ్చి నా ముందు నిలబెట్టు. వాడి కోసమై ఈ నిరీక్షణ నేను భరించలేను. అతగాణ్ణి ఆటలో ఓడించి నిమిషాల మీద ఓ పరగణాకు ప్రభువును కావాలి అన్నాడు కాలకేతు. మీరు అంత త్వరపడితే ప్రయోజనం ఉండదు ప్రభు. కరాళుడు నగరంలో ఉంటే తప్పక వచ్చేవాడు. అతడు ఎక్కడ ఉన్నా తీసుకురావటము నాకు ఒక లెక్కలోని విషయం కాదు. కానీ అలా బలవంతాన తీసుకురావటము ధర్మ విరుద్ధం. ధర్మబద్ధుడునైన నేను ధర్మహాని చేయలేను. అలా చేస్తే నా శక్తి నాశనమైపోతుంది అన్నాడు అగ్నిశిఖుడు. కాలకేతు రుసరుసలాడుతూ, నాకు చొప్పదంటూ సాకులు చెప్పకు. నీ శక్తి ఏపాటిదో నాకు బాగా తెలుసు. నాకు కావలసింది కరాళుడు. వాణ్ణి తక్షణం తీసుకురావటమో లేక నా ఆజ్ఞను ఉల్లంఘించటమో ఏదో ఒకటి చెయ్యి అన్నాడు. ఆజ్ఞను ఉల్లంఘించడం అంటే తను భస్మం కావటమే గనుక అగ్నిశిఖుడు అప్పటికి ఆలోచించి, చిత్తం, మీ ఆజ్ఞ శిరసావహిస్తాను అంటూ చెప్పి అక్కడి నుంచి మాయమయ్యాడు. రుద్రకేతు మహారాజు మధ్యాహ్న విరామ సమయంలో తిలోత్తమ అనే నాట్యకర్త నాట్యాన్ని నర్తనశాలలో తిలకిస్తూ కూర్చున్నాడు. ఆ మందిరంలో రాజప్రముఖులు, విదేశీ వ్యాపారులు ఉచితాసనాల మీద కూర్చొని ఎంతో ఆసక్తిగా నాట్యాన్ని చూస్తున్నారు. తిలోత్తమ దూరదేశం నుంచి నృత్య ప్రదర్శనలు ఇవ్వడానికి వచ్చిన నాట్యకర్తే. ఆమె నాట్యము ఎంత నయనానందకరమో ఆమె రూప సౌందర్యం కూడా అంత మనోహరమే. లయబద్ధంగా సంగీతానికి అనుగుణంగా ఆమె వేసే అడుగుల సవ్వడి ప్రేక్షకుల హృదయాల మీద చెరగని ముద్ర వేస్తున్నది. మధ్యాహ్నం మొదలైన నాట్య ప్రదర్శన సాయంత్రం కావచ్చినా పూర్తి కాలేదు. తిలోత్తమ నాట్యము ఆ విధంగా సాగుతూనే ఉంది. రుద్రకేతు మహారాజు ఊహాలోకంలో విహరిస్తూ ఆమెనే చూస్తూ కూర్చుండిపోయాడు. అంతలో ఉన్నట్లుండి తిలోత్తమ నాట్యభంగిమలో మార్పు వచ్చింది. అంగ విన్యాసాలు అవతవకగా చేస్తూ తప్పటడుగులు వేస్తూ చేతులు అసహ్యంగా తిప్పుతూ గుడ్లు మిటకరిస్తూ పిచ్చి కేకలు వేయసాగింది. అది చూస్తూనే ప్రేక్షకుల్లో కలకలం బయలుదేరింది. వాళ్లలో వాళ్ళు గుసగుసలు పోసాగారు. రుద్రకేతు మహారాజు చప్పున లేచి నిలబడి, ఇంతవరకు సలక్షణంగా ఉన్న తిలోత్తములో ఈ పిచ్చి చేష్టలు ఎలా వచ్చాయి? ఈమెను భూతప్రేత పిశాచాలేమైనా ఆవహించలేదు కదా? అదేమిటో చూస్తాను. అగ్నిశిఖ, ఎక్కడున్నావు అంటూ హుంకరించాడు. చిత్తం ప్రభు, నేను ఇక్కడే
ఇదిగో ఈ తిలోత్తమును ఆవహించి ఉన్నాను అంటూ అగ్నిశిఖుడు ఆ నాట్యకత్తిలో నుంచి యువతలికి వచ్చి రుద్రకేతు మహారాజు ముందు చేతులు కట్టుకొని నిలబడ్డాడు. రుద్రకేతు మహారాజు కొద్దిగా చిరాకు పడుతూ, ఏమిటిదంతా? మనోరంజకంగా సాగే నాట్య ప్రదర్శనకు అంతరాయం కలిగించింది నువ్వా? ఎందుకిలా చేశావు అన్నాడు. నాట్య ప్రదర్శన ఆగిపోవటం వలన ఆ సరికే మిగతా వాళ్ళు వెళ్ళిపోయారు. అగ్నిశిఖుడు నెమ్మదిగా మహారాజు సమీపానికి వచ్చి కాలకేతు విషయమంతా వివరించి చెప్పాడు. ప్రభు, తమ శక్తిలో సగం శక్తి తనకున్నదన్న అహంభావంతో కాలకేతు మంచి చెడు ఆలోచించే స్థితిలో లేడు. ఏం చెయ్యాలో తెలియక తమ సలహా ఏమిటో తెలుసుకుందామని ఇలా వచ్చాను. కరాలుణ్ణి తీసుకువెళ్లకుండా అతడి సమక్షానికి వెళితే నన్ను నిలబడనిచ్చేటట్టు లేడు. ధర్మ విరుద్ధంగా కరాలుణ్ణి తీసుకురావటం నాకు సమ్మతం కాదు. మీ సలహా అడిగి తెలుసుకుందామని ఇక్కడికి వచ్చేసరికి మీరు నృత్యగాన కేళి వినోదంలో మునిగి ఉన్నారు. మిమ్మల్ని వాస్తవ లోకంలోకి తీసుకువచ్చేందుకు తిలోత్తమును ఆవహించక తప్పలేదు. తప్పు చేస్తే క్షమించండి అన్నాడు. ఈ కాలకేతు వ్యవహారం అంతవరకు వచ్చిందా? అతగాడి జూతపుటెత్తులు మన మీద ప్రయోగిస్తున్నాడన్నమాట. అదే నిజమై అంతవరకు వస్తే నా మనోశక్తి అతడి నుంచి తప్పుకుంటుంది. అప్పుడు నువ్వు అతడికి సేవ చేయాల్సిన అవసరం లేదు. అయితే మనం తొందరపడకూడదు. అప్పుడు ఒకరికి ఇద్దరు జూదర్ల బెడద ఎదుర్కోవలసి వస్తుంది. సరే, ఒక పని చెయ్యి. ఈ తిలోత్తమును తీసుకుని వెళ్ళి అతడి ముందు నాట్య ప్రదర్శన ఏర్పాటు చేయించు. దాంతో అతడు కరాలుడి విషయం మర్చిపోతాడు. ఈలోగా నువ్వు దేశాలన్నీ చుట్టబెట్టి కరాలుడి ఆచూకీ తీయి. అతడు కాలకేతు దగ్గరికి తనంత తానుగా వచ్చే ఉపాయం ఏదైనా ఉంటే చూడు. అసలు కరాలుడి వల్ల మనకు ఎటువంటి చెడ్డ పేరు రాదన్న నమ్మకం ఉంటే ఈ కాలకేతును సొంత డబ్బిచ్చి ఉద్వాసన చెబుదాం అన్నాడు రుద్రకేత మహారాజు. చిత్తం మహారాజా, మీ సలహా దివ్యంగా ఉంది, అలాగే చేస్తాను అన్నాడు అగ్నిశిఖుడు. రుద్రకేతు మహారాజు తిలోత్తముని పిలిపించి చెప్పవలసిన విషయాలు చెప్పి అగ్నిశిఖుడి వెంట పంపాడు. అగ్నిశిఖుడు తిలోత్తమును తీసుకొని వచ్చి కాలకేతు ముందు నిలుచుండబెట్టాడు. మెరుపు తీగలాగా తళుక్కుమంటూ గుడారం యావత్తు వెలుగులు విరజిమ్ముతున్న ఆమెను చూస్తూనే కాలకేతు సర్వము మరిచిపోయాడు. అదే అదనుగా కరాలుణ్ణి వెతుకుతూ ఆకాశ మార్గాన బయలుదేరాడు అగ్నిశిఖుడు. అగ్నిశిఖుడు ఆ విధంగా కొంత దూరం వెళ్ళాడో లేదో నగరం వెలుపల కరాలుడు వస్తూ కనిపించాడు. అతన్ని చూస్తూనే అగ్నిశిఖుడు సంతోషించి మామూలు పౌరుడి వేషంలో అతడికి ఎదురు వెళ్ళి, నాయనా, నువ్వు కరాళుడివి కదూ అన్నాడు. కరాళుడు నిలబడి, అవును స్వామి, ఇంతకు మీరెవరు? నా పేరు మీకెలా తెలిసింది అంటూ అడిగాడు. నేను ఎవరైతే ఏమిలే, నువ్వు పాచికలాటలో పేరు పొందిన వాడివి కదా. నిన్ను తెలియని వాళ్ళు ఎవరున్నారు ఈ నగరంలో? అది సరే, నువ్వు ఈ మధ్య నగరంలో లేవనుకుంటాను. నువ్వు లేని సమయంలో ఒక వింత జరిగింది తెలుసా అన్నాడు అగ్నిశిఖుడు. ఏమిటండి అది అన్నాడు కరాళుడు కనుబొమ్మలు చిట్లించి. ఆ సంగతి తర్వాత చెబుతాను గాని ఎప్పుడూ నగరం విడిచి వెళ్ళని వాడివి ఈ 15 రోజులు ఎక్కడున్నావు అంటూ అగ్నిశిఖుడు ప్రశ్నించాడు. ఆ మాటకు కరాళుడు ఉద్విగ్నమైన గొంతుతో ఇలా చెప్పాడు. నాకు 10 ఏళ్ల వయసు ఉన్నప్పుడు మా నాన్నగారైన విష్ణుచిత్తుడు రుద్రకేతు మహారాజు వద్ద రాజపురోహితుడుగా ఉండేవాడు. అగ్నిశిఖుడనే బ్రహ్మరాక్షసుణ్ణి వశం చేసుకోవటానికి తగిన మంత్రశక్తి మా నాన్నగారి వద్ద ఉండటం వలన మహారాజుగారు ఆయనను అవంతి నగరంలోని శ్మశాన వాటికకు పంపించాడు. అక్కడ మా నాన్నగారు అకాల మృత్యువు వాతపడ్డారు. నాకు ఊహ తెలిసిన తర్వాత మా అమ్మ ద్వారా ఈ విషయం తెలుసుకున్న నేను ప్రతి సంవత్సరము అక్కడికి వెళ్ళి ఆ పుణ్యాత్ముడికి జరపవలసిన కర్మకాండ జరిపించి బ్రాహ్మణులకు గోదాన సువర్ణదానాలు చేసి వస్తూ ఉండేవాడిని. ఇప్పుడు కూడా అక్కడికే వెళ్ళి వస్తున్నాను. అయితే అక్కడికి వెళ్ళిన తర్వాత అనుకోకుండా జబ్బున పడటం వలన వెంటనే తిరిగి రాలేకపోయాను. ఇది నా సంగతి. ఇప్పుడు మీ సంగతి ఏంటో చెప్పండి, వింటాను. కరాళుడు చెప్పిన విషయాలు విన్న తర్వాత అగ్నిశిఖుడు ఎంతో బాధపడ్డాడు. తనని ప్రసన్నం చేసుకోవటానికి విష్ణుచిత్తుడు చేసిన హోమము, ఆ ప్రయత్నంలో అతడి దుర్మరణము, ఆ తర్వాత తాను వచ్చి
అతడి భార్యను అర్థించడము అగ్నిశుకుడికి గుర్తుకు వచ్చాయి. అయినా తనిప్పుడు రుద్రకేతు మహారాజుకు ఆధీనుడు. ఏ విషయము ఇతరులకు చెప్పడం ధర్మవిరుద్ధము. అగ్నిశిఖుడు మామూలు ధోరణిలో, చూడు నాయనా కరాళ, అతడెవరో గాని కాలకేతు ప్రభువట. పాచికలాటలో తనని మించినవారు లేరని ప్రగల్భాలు పలుకుతూ మొహరీకి 100 మొహరీలు పెచ్చు పందెం కాస్తూ మన నగరంలోని జోదగాళ్ళందర్నీ చిత్తుగా ఓడించాడు. ఇక నువ్వు ఒక్కడివే మిగిలావు. ఇక నువ్వు అతన్ని ఎదిరించి ఓడించలేకపోయావో మన నగరం పరువైపోతుంది. అతడు విజయగర్వంతో విర్రవీగిపోతూ తనని ఓడించేవారు లేరన్న అహం కొద్దీ రేపో మాపో మన ప్రాంతం గురించి గుడారాలు ఎత్తించేలాగా ఉన్నాడు. నువ్వు రేపు ఉదయమే అక్కడికి వెళ్ళి అతగాడి గర్వం కాస్త అణిచిపారయ్యి అన్నాడు. బారుడు పొద్దెక్కిన తర్వాత కరాళుడు తన దగ్గరున్న ధనపు సంచుల్ని తీసుకొని కోట సమీపంగా ఉండే గుడారాల చెంతకు వచ్చాడు. తను పాచికలాటకు వచ్చినట్లు లోనికి కబురు పంపాడు. లోనికి రావలసిందంటూ వర్తమానం రాగానే కరాళుడు గుడారంలోకి అడుగుపెట్టి అక్కడ ఖరీదైన పట్టు తివాసీల మీద కూర్చున్న కాలకేతును చూస్తూనే ఆశ్చర్యపోయాడు. కాలకేతుకు ఇరువైపులా దాసీలు నిలబడి వింజామరలు వీస్తున్నారు. సేవకులు అతడి అడుగులకు మడుగులొత్తుతున్నారు. తనని వింతగా చూస్తున్న కరాళుణ్ణి పలకరింపగా, రావయ్యా కరాళా రా, ఇలా వచ్చి కూర్చో, నేను ఎవరో ఎక్కడ చూశానా అని ఆశ్చర్యపోతున్నావు కదా. 5 మొహిరీల కోసము మీ ఇంట దొంగతనం చేసిన కాలకేతును. నాకింత వైభవము వైభోగ్యాలు ఎలా వచ్చాయని ఈర్ష్యతో గుడ్లప్పగించి చూస్తున్నావు, అవునా? దానికంతా పెద్ద కథ ఉందిలే, అది ఇప్పుడు నీతో చెప్పే ఓపిక నాకు లేదు అంటూనే కాలకేతు తన పక్కగా ఉన్న 1000 మొహరీల సంచిని ఎత్తి కరాళుడి పాదాల చెంతకు విసిరి, నేను నీకు 1000 మొహరీలు కాలభైరవ గుడి దగ్గర బాకీ పడ్డాను, గుర్తుందా? ఈ డబ్బు తీసుకో, నీకు నాకు బాకీ చెల్లు. అది సరే, ఇప్పుడు పాచికలాడదామా అన్నాడు హుందాగా. కరాళుడు తన కాళ్ళ దగ్గర పడ్డ 1000 మొహిరీల సంచిని తీసి తిరిగి కాలకేతు ముందుకు విసిరి, నా తల్లికి నువ్వు చేసిన సేవలకు గాను ఆనాడే నీ బాకీని మనస్ఫూర్తిగా రద్దు చేశాను. నేను నీలాగా మాట తప్పేవాడిని కాదు. నీ సొమ్ము నాకు అవసరం లేదు అన్నాడు. అయితే సరే, ఇలా వచ్చి కూర్చో, ఆట మొదలు పెడదాము అన్నట్టు నీ నమ్మిన బంటు కంకాళ రాక్షసుడున్నాడా, లేక నీకు సేవలు చేయలేక వదిలిపోయాడా అంటూ ఆ పక్కన మారువేషంలో ఉన్న అగ్నిశుకుడి వంక చూశాడు కాలకేతు. అగ్నిశుకుడు ఆ పరిసరాలన్నీ చూసి అటువంటి క్షుద్రశక్తులేవీ లేవన్నట్లు తల అడ్డంగా తిప్పాడు. కరాళుడు మాత్రము ఆటకు కూర్చోకుండా కాలకేతు భయానికి నవ్వి, ఆ రోజు మీరు దొంగతనానికి వచ్చినప్పుడు కంకాళ రాక్షసుడనేవాడు ఉన్నట్లు భ్రమ కలిగించి భయపెట్టించింది నేనే. నేను నా శక్తి సామర్థ్యాలే నమ్ముకుంటాను, నాకు ఎవరి సహాయమూ అవసరం లేదు అన్నాడు. నీ శక్తి సామర్థ్యాల మీద అంత నమ్మకమే ఉంటే పాచికలాటలో నన్ను ఓడించి చూస్తాను అన్నాడు కాలకేతు హేళనగా నవ్వుతూ. ఆ మాటలకు కరాళుడు మూతి బిగించి, నా మీద నాకు అచంచల విశ్వాసముంది, అయితే నాకు విశ్వాసం లేనిదల్లా నీ మాట మీదనే. నువ్వు మిత్రద్రోహివి, మాట తప్పే మనిషివి, అంచేత మన పాచికలాటకు మధ్యవర్తి ఉండాలి. అతడు ఇలాంటి వాడైతే లాభం లేదు. మన పాచికలాట జరగాలంటే అంతఃపురంలో మహారాజుగారి ఎదుటనే జరగాలి. అప్పుడు నువ్వు ఎటువంటి పందెం వడ్డినా నాకు సమ్మతమే అన్నాడు కరాళుడు. దానికి కాలకేతు చాలాసేపు ఆలోచించిన మీదట తన అంగీకారాన్ని తెలియచేశాడు. అంతఃపురంలోని విశాలమైన ఆవరణలో పాచికలాటకు అన్నీ సిద్ధం చేయబడ్డాయి. రుద్రకేతు మహారాజు ఉన్నతాసనం మీద మధ్యవర్తిగా కూర్చున్నాడు. మరికొంతమంది ధర్మవేత్తలు అటు ఇటు కూర్చున్నారు. సైనికులు విచ్చుకత్తులతో కాపలా ఉన్నారు. అప్పుడు కాలకేతు అందరి వంక దృష్టి సారించి తర్వాత కరాళుడి దిక్కుకేసి తిరిగి, కరాళ, ఇన్నాళ్లకు నువ్వు నా చేతికి చిక్కావు. పాచికలాటలోని ఎత్తులేమిటో చిత్తుగా ఓడిపోయిన దాని పరిణామం ఎలా ఉంటుందో నీకు ఈనాడు రుచి చూపిస్తాను అన్నాడు. కరాళుడు నవ్వి, అప్పుడే నన్ను జయించినట్లు చంకలు గుద్దుకుంటున్నావే, జయాపజయాలు నువ్వు అనుకుంటున్నంత తేలిక కాదు.
అది సరే, పందెం ఏమిటో చెప్పు అన్నాడు. కాలకేతు అతడి వంక తీక్షణంగా చూస్తూ, నేను పాచికలు చేత పట్టినప్పటి నుంచి డబ్బుతో పందాలు కాస్తూనే ఉన్నాను. డబ్బుదేముంది, మనం ఇప్పుడు కొత్త పందెం వేద్దాం. అదేమంటే, ఈ పాచికలాటలో ఓడినవారు గెలిచిన వారికి జీవితాంతము దాస్యం చేయాలి. అంతేకాదు, జీవితంలో మరెన్నడూ పాచికలు ముట్టనని మహారాజుగారి ముందు ప్రమాణం చేయాలి. అందుకు మనస్ఫూర్తిగా నీకు సమ్మతమైతే ఆడవచ్చు, బలవంతం ఏమీ లేదు అన్నాడు. పాచికలాటకి వచ్చి కాలు వెనక్కి తీయడం నా జీవితంలో జరగలేదు. నువ్వు చెప్పిన పందానికే అంగీకరిస్తున్నాను అన్నాడు కరాళుడు దృఢచిత్తంతో. కాలకేతు పాచికలు తీసుకొని 3 సార్లు వేశాడు. కరాళుడు కూడా 3 సార్లు వేశాడు. అయితే విజయం ఎవరికీ లభించలేదు. ఆ విధంగా ఆ జూదరులిద్దరూ మధ్యాహ్నం వరకు పాచికలు విసురుతూ తమ శక్తియుక్తుల్ని ప్రదర్శించారు. అయినా విజయం ఎవరినీ వరించలేదు. చివరకు కాలకేతు పాచికలు తీసుకొని కళ్ళు మూసుకొని మనసులో ఏదో ధ్యానించాడు. ఆ తర్వాత కళ్ళు తెరిచి పాచికలను ముమ్మూరు నేల మీద వేశాడు. ఆ తర్వాత కరాళుడు పాచికలు తీసి ముమ్మారు వేశాడు. అయితే అతడు ఈసారి విచిత్రంగా ఓడిపోయాడు. అది చూస్తూనే కాలకేతు ఎగిరి గంతేసి, కరాళ, నువ్వు ఓడిపోయావు. ఈ క్షణం నుంచి నువ్వు నాకు దాసుడవు. నీ మీద నాకు పూర్తి అధికారం సంక్రమించింది అన్నాడు నవ్వుతూ. కరాళుడు అధోముఖుడై ఏమీ మాట్లాడలేకపోయాడు. అదే సమయంలో రుద్రకేతు మహారాజు గారి సగం శక్తి కాలకేతును వదిలి వచ్చి మహారాజులో ఐక్యమైంది. కాలకేతు మహారాజు దిక్కు తిరిగి, ప్రభు, మీ కోరిక దిగ్విజయంగా నెరవేర్చాను. మీరిక నా కోరిక ఒకటి నెరవేర్చాలి అన్నాడు. మహారాజు నవ్వి, నీ కోరిక ఏమిటో నాకు తెలుసు. నిన్ను ఓ పరగణాకు ప్రభువును చేయటమే కదా. అదేమంత కష్టమైన విషయం కాదు. అలాగే చేస్తాను. నేను ఆడిన మాట తప్పేవాడిని కాను అన్నాడు. కాలకేతు తల అడ్డంగా తిప్పి, నేను మాట్లాడేది పరగణా సంగతి కాదు మహారాజా. ఈ కరాళుడు ఒకప్పుడు నన్ను ఓడించి నా చేత దాస్యం చేయించాడు. ఈనాడు నా వంతు వచ్చింది. మీరు న్యాయం విచారించే ప్రభువులు. నాకొక విషయం చెప్పండి. ఈ కరాళుడి మీద నాకు పూర్తి అధికారం ఉందంటారా లేదా అన్నాడు. ఎందుకు లేదు? నువ్వు ఇతన్ని పాచికలాటలో 10 మంది సమక్షంలో గెలుచుకున్నావు. అంచేత ఇతడు నీకు సేవకుడు. అయితే నాకు హక్తు భుక్తంగా సంక్రమించిన ప్రాణులను కానీ వస్తువులను కానీ ఏం చేసుకోవటానికైనా నాకు అధికారం ఉంటుందంటారా లేదా? అందుకు సందేహం ఎందుకు? అయితే నువ్విలా ఎందుకు అడుగుతున్నావో తెలుసుకునవచ్చునా అన్నాడు రుద్రకేత మహారాజు. మహారాజా, ఈ కరాళుడి మీద నాకున్న పగ ఇన్నాళ్ల నుంచి ప్రజ్వరిల్లుతూ ఈనాటికి పరిపక్వ దశకు వచ్చింది. మీ దయవలన ఆ పగ చల్లారే అవకాశమూ చిక్కింది. నాకు ధర్మసమ్మతంగా హక్కుభుక్తమైన కరాళుడు అనే ఈ ప్రాణిని మీ సమక్షంలో సజీవ దహనం చేయాలని కోరికగా ఉంది. అందుకు మీరు ఎటువంటి అభ్యంతరం చెప్పరని అనుకుంటున్నాను అన్నాడు కాలకేతు. అది వింటూనే అక్కడున్న వారంతా భయాందోళనతో కొయ్యబారిపోయారు. రుద్రకేతు మహారాజు నోట వెంట మాట రాక స్తంభించిపోయాడు. ఆ వెంటనే మహారాజు మనసులో అగ్నిశుకుణ్ణి అదృశ్య రూపంలో రావాల్సిందంటూ ధ్యానించాడు. అగ్నిశిఖుడు అదృశ్య రూపంలోనే మహారాజు సమీపంగా వచ్చి, ఏమి ఆజ్ఞ ప్రభు అన్నాడు. నువ్వు ఎక్కడికైనా వెళ్ళి తక్షణము ఒక శవాన్ని తీసుకురా అంటూ మహారాజు నెమ్మదిగా గొనిగాడు. ఆ తర్వాత కాలకేతు దిక్కు తిరిగి, కాలకేతు, నీ కోరిక సమంజసంగానే ఉంది. కరాళుడు నీ ఆధీనం కాబట్టి అతన్ని నువ్వు ఏమైనా చేయవచ్చు. అయితే ఇందులో నీకు తెలియని ధర్మ సూక్ష్మం ఒకటున్నది సుమా. అదేమిటంటే, దేశంలోని ప్రజల ప్రాణాలని వారు ఎటువంటి వారైనా సరే కాపాడటము దేశ పాలకుడిగా నా కర్తవ్యం. అంచేత అతడి ప్రాణాలకు అపాయం కలగని విధంగా శరీరాన్ని ఏం చేసుకున్నా నాకెటువంటి అభ్యంతరము ఉండదు అన్నాడు. ఈ మాటతో కాలకేతు ఇరకాటంలో పడ్డాడు. అయినా పట్టుదల వదలకుండా, అలాగే మహారాజా, ఇక్కడికి ఒక పెద్ద పాత్ర తెప్పించండి. మనిషి ప్రాణానికి ముఖ్యమైన ఆధారం గుండె కాబట్టి ఆ గుండెని తీసి పాత్రలో పెడతాను.
అనగా మీరు రక్షించాలనుకుంటున్న ప్రాణాలు మీకు అప్పగించినట్లే కదా. ఆ తర్వాత నాకు చెందే శరీరానికి అగ్ని సంస్కారం చేస్తాను అన్నాడు. అప్పుడు రుద్రకేత మహారాజు అగ్నిశిఖ అంటూ పొలికేక పెట్టాడు. తక్షణము అగ్నిశిఖుడు శవంతో సహా అక్కడికి ప్రత్యక్షమయ్యాడు. రుద్రకేతు మహారాజు అగ్నిశిఖుడు తెచ్చిన శవాన్ని అతడికి చూపిస్తూ, చూడు కాలకేతు, నువ్వు నాకిస్తానన్న ప్రాణాలు మనిషి శరీరంలో తప్పితే ఎక్కడా సురక్షితంగా ఉండలేవు. ఆ సంగతి నీకు తెలుసు. నువ్వు కరాలుడి ప్రాణాలు తీసి పదిలంగా ఈ చచ్చిన శవంలో ప్రవేశపెట్టు. ఆ తర్వాత నువ్వు కరాలుడి శవాన్ని ఏం చేసుకున్నా మాకు అభ్యంతరం లేదు. అయితే ఒక విషయం నువ్వు బాగా గుర్తుంచుకోవటం మంచిది. నువ్వు ప్రాణాలను తీసి ఈ శవంలో ప్రవేశపెట్టగానే దీనికి చలనం రావాలి. అలా జరగని పక్షంలో నేను రక్షించవలసిన ప్రాణాలను నువ్వు నిష్కారణంగా నాశనం చేశావనే నేరం కింద ఉరిశిక్ష నీకు విధించవలసి ఉంటుంది. అందుకు అంగీకారమైతే ఆ పని చెయ్యి. ఎంతైనా శాసనం శాసనమే కదా. రాజుగా నేను దాన్ని అమలుపరచవలసిందే కదా అన్నాడు. ఆ మాటతో కాలకేతుకు ముచ్చెమటలు పోశాయి. దిక్కుతోచక మహారాజు ముఖం వంక అయోమయంగా చూస్తూ ఉండిపోయాడు. మరికొంతసేపటికి తెప్పరిల్లి, క్షమించండి మహారాజా, నా కోరికను ఉపసంహరించుకుంటున్నాను. మీ అనుమతి అయితే కరాలుణ్ణి నా వెంట అవంతి నగరం తీసుకుని వెళ్తాను అన్నాడు. అతడి ప్రాణాలకు హాని కలిగించనని నువ్వు మాట ఇస్తే అలాగే తీసుకువెళ్ళవచ్చు అన్నాడు మహారాజు. అంతవరకు అదృశ్య రూపంలో ఉండి వాళ్ళ సంభాషణ ఆలకిస్తున్న అగ్నిశిఖుడు అక్కడ ప్రత్యక్షమై, మీరు పిలవకుండా వచ్చినందుకు క్షమించండి ప్రభు. కరాలుడు ఇతడికి దాసుడు కాదు. కాలకేతు ధర్మబద్ధమైన జూదంలో ఇతన్ని గెలుచుకోలేదు అన్నాడు. ఏం, ఎందుకు గెలుచుకోలేదు? అందరం చూస్తుండగానే కాలకేతు ధర్మసమ్మతంగా ఇతన్ని గెలుచుకున్నాడు అన్నాడు రుద్రకేత మహారాజు. అప్పుడు అగ్నిశిఖుడు ఇలా చెప్పాడు. మహారాజా, యథార్థం చెబుతాను వినండి. ఈ కాలకేతు కరాలుణ్ణి న్యాయంగా గెలవలేక కళ్ళు మూసుకొని నన్ను ధ్యానించి, అగ్నిశిఖ, కరాలుడు పాచికలు వేసేటప్పుడు వాటిని తారుమారు చేయి, లేకపోతే నా ఆజ్ఞ ఉల్లంఘించిన దోషం నీకు చుట్టుకొని దహించి వేస్తుంది అన్నాడు. మీ శక్తి అప్పటికి అతడిలో ఉండటం వలన భయం కొద్దీ నా మాయాశక్తితో పాచికలను తారుమారు చేశాను. అది సంగతి. మరి కాలకేతు ఈ కరాలుణ్ణి ధర్మసమ్మతంగా ఎక్కడ గెలుచుకున్నట్లు? గెలవటమే జరగనప్పుడు ఇక దాస్యం ఏమిటి? అదీగాక మహారాజా, మీకొక విషయం మనవి చేయాలి. ఈ కరాలుడెవరనుకుంటున్నారు? మీరు ఎవరి మంత్రశక్తితో నన్ను వశం చేసుకున్నారో ఆ విష్ణుచిత్తుడి కుమారుడే ఇతను. మీకింత మేలు చేసి తన ప్రాణాలనే కోల్పోయిన ఆ త్యాగధనుడి కొడుక్కి మీరు చూపించవలసిన ప్రత్యుపకారం మీద. అంతా విన్న రుద్రకేతు మహారాజు రౌద్రమూర్తి అయ్యాడు. తన ఎదురుగా ఉన్న కాలకేతు దిక్కు తిరిగి, నువ్వు ఇంత నీచానికి పాల్పడతావని గ్రహించలేకపోయాను. నీ వంటి నీచుడు సహాయంతో మంచివాడైన కరాళుడికి ద్రోహం చేయ తలపెట్టినందుకు సిగ్గుపడుతున్నాను. ఎవరక్కడా? ఈ నీచుణ్ణి తీసుకుని వెళ్ళి కారాగారంలో బంధించండి అంటూ ఆజ్ఞాపించాడు. మహారాజు ఆజ్ఞ వింటూనే భటులు వచ్చి కాలకేతును లాక్కొని వెళ్ళిపోయారు. వాళ్ళకి కరాళుడు అడ్డుపడి, వద్దు మహారాజా, ఇతన్ని క్షమించి వదిలిపెట్టండి. నా మూలంగా మరొక వ్యక్తి శిక్ష అనుభవించడం నేను సహించలేను అన్నాడు. చూశావా కరాళుడి సహృదయత? వెనుదిరిగి చూడకుండా అవంతి నగరం వెళ్ళు అంటూ మహారాజు చీవాట్లు పెట్టి పంపించాడు. కాలకేతు మరింకేం మాట్లాడకుండా తల వంచుకొని అంతఃపురం దాటి వెళ్ళిపోయాడు. రుద్రకేతు మహారాజు కరాళుణ్ణి కౌగలించుకొని, కుమారా, నీ తండ్రి నాకు చేసిన ఉపకారానికి ప్రతిఫలంగా నేను మీ కుటుంబాన్ని కష్టాల పాలు చేశాను. అయితే అది మనఃపూర్వకంగా చేసింది మాత్రం కాదు. అంచేత చిన్నవాడివైనా నువ్వు నన్ను క్షమించాలి. నేను చేసిన పొరపాటును సరిదిద్దుకుంటూ నిన్ను ఈ రోజునే మగధ రాజ్యానికి మహారాజుగా ప్రకటిస్తున్నాను. అంతేకాదు, నా అపరాధానికి ప్రాయశ్చిత్తంగా మా అమ్మాయి కనకరేఖను నీకిచ్చి వివాహం చేస్తాను. అగ్నిశిఖుణ్ణి నీ ఆధీనం చేస్తున్నాను. అతడి అండగా ఈ రాజ్యాన్ని జనరంజకంగా పాలించి కీర్తి సంపాదించు.
నీ తండ్రి ఆత్మకు శాంతి కలిగించు అన్నాడు. ఆ మాటకు అగ్నిశిఖుడు ఎంతగానో సంతోషించాడు. రుద్రకేతు మహారాజు తన కూతురు కనకరేఖను కరాళుడికిచ్చి వివాహం చేయటమే కాకుండా మగధ రాజ్యానికి అతన్ని మహారాజును చేసి తన మాట నిలబెట్టుకున్నాడు. కథ అయిపోయింది. ఫ్రెండ్స్, నా కథలు నచ్చినట్లయితే మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.